చక్కని పోరీని చూసి సంకలు గుద్దుకొని పోతే సర్పంచ్ బిడ్డవని సావగొట్టి పండబెడుడు సిగ్గన్నా లేదారా పోడా అది అద్దన్నా వడ్డవురా ఎంత రెండవో ముండవో అయినా నేనేమన్లే నిన్ను చేసుకుందాం అనుకుంటే కొంప ముంచినావే నువ్వు లంగవో దొంగవో నాకు తెలియకనే పాయే పచ్చి తాగుబోతు అని తెలిసి పరారయ్యినానే. మీ డ్రీమ్ ఏంది? ఏం అవ్వాలనుకున్నారు? ఏమయ్యారు? ఇప్పుడు యూట్యూబ్ లో ఒకప్పుడు నన్ను ఏం కొడితే రాపో యూట్యూబ్ లో అందరు అంటుండే నీ పాట అంటావు ఏడా అట్లా అంటుండే. ఇప్పుడు చికిత సింగర్ సాంగ్స్ అని కొడితే నా సాంగ్స్ వస్తున్నాయి. జబర్దస్తులు ఎన్నో స్కిట్లు ఎత్తురు కదా, మేమనుకుంటాం అయ్యో మనం గిన్నె ఎత్తున్నాం కదా మంచిగా ఎత్తాయి మనకు రండి మాకు తెలియదు సిగ్గుపోతే వేగని మాకు తెలియదు. సరే చీఫ్ మినిస్టర్ ఇంగ్లీష్ అంటారు ముఖ్యమంత్రి. అది మరి సరే అబద్ధం చెప్పిన మీరు ఇంగ్లీష్ లో అడిగితే ఆడ చెప్తాం. సరే ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఎవరు? ఇవ్వేది అంటే మీరు అక్కడి అడిగారు. కళ్యాణ్ అందమైన మోగోని ఇంట్లో నేను ఉండంగా అడ్డమైన బడకవుని వట్టినవే రండా ఒక్కోనే నేను ఒక్కోనే ఉండలేను మంచాల వండలేను మందిలా ఇజ్జతు పోతుందే రండా నూరాయ ఒక్కోనే నేను. ఇట్లా వాడినప్పుడు మీ చుట్టాలు కానీ ఎవరన్నా చూసి ఇంట్లో వాళ్ళు అమ్మ నాన్న కానీ విన్నప్పుడు ఏమన్నా అన్నారా మిమ్మల్ని? వాళ్ళ కోసం చేసినాం, వాళ్ళు నన్ను తిట్టుకుంటారు. ఏమని తిట్టుకుంటున్నారు? ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటారు. ఆడపిల్లకనే మాటలన్నీ అంటారు. అంటే ఇవి బూతు పదాలు కదా ఎక్కువ, సో ఎవరు అంతకంటే ఎక్కువ బూత్ యూజ్ చేస్తారు కదా అన్న. ఇన్స్టాలో అంతకంటే ఘోరంగా యూజ్ చేస్తారు. ఏమి యూజ్ చేస్తారు? ఒక ఆడపిల్లి తండ్రి మాటలు మాట్లాడొస్తా మరి అంటే హాస్పిటల్కి పోయి నర్స్ పని చేయకుండా పాటలు పాడుకుంటున్నారు అనుకో, ఆ పేషెంట్లు చేస్తారు ఇక అందరు. ఆడ ఇంజక్షన్ ఇచ్చుకుంటే పాట పాడుతుంటే ఏం చేసినా పాట పాడుకుంటే చేస్తారు. వాళ్ళు కూడా పేషెంట్స్ కూడా మంచిగా మాట్లాడుతుంటే పాటలు మంచిగా పాడుతున్నాం. కామెంట్స్ వచ్చినాయి, బ్యాడ్ కామెంట్స్. అవునా? సో వాటిని చూసి నీకు ఏమనిపించింది? బాధ అనిపించింది. అప్పటికంటే ఒక్క ఆ బాధ ఇప్పుడే ఉంది. అంటే గలీజ్గా ఒక ఆడపిల్ల నాన్నని మాటలు ఇద్దరు అన్నారు. సో ఇప్పుడు మొత్తం నీ ఇల్లు మొత్తం నడిపించలేదు నేనే ఉన్నా. నువ్వే. ఇప్పుడు రికార్డింగ్ సాంగ్స్ లేకుంటే ఏం పని చేస్తాను? నాటే పోవడం, బీడీలు, కూలి పనులకు కూడా వెళ్తాను. కానీ నీకు అంత బాధ ఉండి కూడా నవ్వుకుంటా ఉన్నావు చూడు. అంటే నువ్వు చెప్పుకుంటేనే నీ బాధ ఎవరికైనా తెలుస్తా, లేకుంటే అసలు ఎవరికి తెలియదు ఇన్ని బాధలు ఉన్నాయని. ఈమె పేరడి సాంగ్స్ పాడుతుంది కదా, ఈమె ఎంజాయ్ చేస్తుంది అని అనుకుంటాం. సో నువ్వు చెప్పే వరకు అసలు అంటారన్న ఇంటికాడ కూడా ఇట్లా పోతే ఇట్లా వస్తే అంటే నాకు పోతేనే అంటే బయట వాళ్ళు ఉంటారు కదా కొందరు కోయిన్నోళ్ళు అట్లా ఇట్లా పోతుంది అత్తుంది ఎటు పోతుంది అట్లా అంటారు. కానీ నా బాధ నాకు తెలిసి ఈరోజు పోతే అంటే నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు, నా పేరెంట్స్కి తెలుసు. తెలుసు నార్మల్గా, బట్ ఈమె ఇంటర్వ్యూలు చెప్పిన తర్వాత ఇంకా క్లారిటీ తెలిసింది. నాకు అంత క్లారిటీ చెప్పలేము. కన్ను లేదు అని ముచ్చట, నాకు లెఫ్ట్ హ్యాండ్ కానీ చెప్పలేదు. అసలు ఎప్పుడు చెప్పుకోలేదు అన్న. ఈ ఫీల్డ్కి వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది కానీ నాకు ఎంత బాధ ఉన్నా బయట నవ్వుకుంటా, ఇంకొకళ్ళని నవ్విస్తుంది ఒక్కటంతే. పడిగెలమ్మి పకడి పోతే కమ్మగలేదని కొడితివా పోషిగా నిన్ను చేసుకొని ఏమి సుఖము లేదురా పోషిగా నిన్ను చేసుకొని. ఓకే, నీ సాంగ్ ఏది అంటే నీ ఒరిజినల్ సాంగ్? కాసు కాకు కిక్కెక్కే దాన్ని చూస్తే నా పానం మత్తెక్కే దాన్ని చూస్తే నా పానం మత్తెక్కే. గాసుల్లో గలగల ఊగుతుంటే గొంతుల్లో దగదగ దిగుతుంటే బంగుల మీద నిలవాడి నిన్న చూతిరా నా పోడా గంగయ్య నిన్న చూతిరా నా పోడా గంగయ్య. సూతే సూతివి గాని ఓలను సూతివే నా పోరి గంగమ్మ, నేను బైకాడుంటేనే నా పోరి గంగమ్మ. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మీ ముందుకి ఇద్దరు గెస్ట్లను తీసుకొని రావడం జరిగింది. సో వాళ్ళు ఈ మధ్య బాగా సాంగ్స్ పాడి ఇన్స్టాగ్రామ్లో ఒక హల్చల్ క్రియేట్ చేస్తున్నారు. అవి కూడా నార్మల్ సాంగ్స్ కాదు, పేరడీ సాంగ్స్. సో వాళ్ళని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. వాళ్ళు ఎవరో కాదు, శృతి, చిక్కి. సో హాయ్ అమ్మా. హాయ్ అన్న. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఏంది ఈ మధ్య మొత్తం పేరడీ సాంగ్స్లతో మొత్తం హల్చల్ క్రియేట్ చేస్తున్నారు ఇన్స్టాలో, అవునా? సో ఎందుకు చేయాలనుకున్నారు? నార్మల్గానే చేయాలనుకున్నాం. నార్మల్గానే
అంటే థాట్ ఎవరికి వచ్చింది మీ ఇద్దరు ఇట్లా మా ఇద్దరికి వచ్చింది. అంటే మేము కాల్ చేసి మాట్లాడుకున్నాం, డైలీ మాట్లాడుకుంటాం ఫన్నీగా. అట్లనే కాల్ మాట్లాడుకున్నప్పుడు ఇద్దరం పాటలు పాడుకుంటాం అన్నట్టు, ఒకళ్ళ మీద ఒకళ్ళు తిట్టుకుంటా. ఓకే, అట్లా వాడుతూ ఉంటే మరి ఇట్లా ట్రై చేద్దాం మనం అని చెప్పేసి టైం పాస్కి ఏదో ట్రై చేసినాం. అది క్లిక్ అయితే అని కూడా మేము అనుకోలేదు, క్లిక్ అయింది. సో ఏ సాంగ్ ఫస్ట్ పాడింది మీరు? ఫస్ట్ పాడింది సినిమాకు నేను పోతరా ఎనుక నేను వస్తరా రండగొడుక కను సైగలు జయ్యురా ముండగొడుక కను సైగలు జయ్యురా. నీ వాళ్ళే ఉంటారు నీ పక్కనే ఉంటారు రండముండా కను సైగలు జయ్యనే దొంగముండా కను సైగలు జయ్యనే. ఈ సాంగ్ తోటి స్టార్ట్ చేశారు. అంటే మీరు ఈ పాటల త్రూ మీరు ఒక ట్రెండింగ్ క్రియేట్ చేశారు ఇప్పుడు ఇన్స్టాలో. అసలు నిజం చెప్పుకోవాలంటే మీరు అసలైన సింగర్లు, మీరిద్దరు ఫోక్ సింగర్లు. సో అందులో పేరు వస్తలేదు, అసలు అందులో మాకు ఏ అవకాశాలు వస్తలేదు అని చెప్పేసి ఇటు సైడ్ ఇట్లా ట్రై చేద్దాం అనుకున్నారా? లేకుంటే లేదు, జస్ట్ టైం పాస్ కోసం చేసినాం. మా ఈవెంట్లు మాకు అస్సలు ఉంటే మా ఈవెంట్లు మేము చేసుకుని ఉంటూనే ఉంటాం. ఆపర్చునిటీస్ అస్సలేవు అని చెప్పి ఏదో ఛాన్స్ వస్తలే అని చెప్పి అస్సలు కాదు. అట్లయితే అప్పుడే చేస్తుంటాం, స్టార్టింగ్ లో చేస్తుంటాం కదా. అదే కొన్ని రోజుల తర్వాత అరే ఇది ఎంత చేసిన అసలు చేస్తారు కదా, మనం వన్గా చేసుకుందాం అని చేసినాం. ఇన్స్టా ఉంది, యూజ్ చేస్తున్నాం. మనం నార్మల్ గా పోస్ట్ చేస్తున్నాం కానీ నడుస్తూనే ఉంది ఇన్స్టా. మనం ఇట్లా ట్రై చేద్దాం నార్మల్ గా టైం పాస్, జనాలను ఎంటర్టైన్ చేద్దాం అని చెప్పి వాళ్ళ కోసం చేసినాం. వాళ్ళు నన్ను తిట్టుకుంటారు, ఏమని తిట్టుకుంటున్నారు? ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటారు. ఒక ఆడపిల్లకి అనని మాటలన్నీ అంటారు, ఒక ఆడపిల్లని అనని మాటలన్నీ అంటారు. సో ఒక ఆడపిల్లని అనని మాటలన్నీ అంటున్నారు. సో ఒక ఆడపిల్ల ఇట్లాంటి మాటలు మాట్లాడొచ్చా మరి? అంటే ఇది అన్న మీరే చెప్పండి, విలేజ్ లో నార్మల్ నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు నార్మల్ నడుస్తాయా? అవే యూజ్ చేసినాం, ఎక్కువ యూజ్ చేయలేదు. నడుస్తూ ఉంటాయి కదా అన్న. జస్ట్ పల్లెటూరే మేము యూజ్ చేసినాం. రండా ముండా పాడుకో, ఈ మూడు తప్ప రండా అంటే ముండంటే పాడుకో అంటే పల్లెటూరులో యూజ్ చేస్తారు కదా. అదే మీనింగ్ ఏదో మీకు తెలుసా అంటున్నా. తెలియదా? యూజ్ చేస్తారు అట్లా తెలుసు అంతే. అంటే మామూలుగానే తిట్టుకుంటారు కదా ఆంటీలు కానీ అమ్మలు పెద్దవాళ్ళు. వీళ్ళే తిట్టుకుంటారు, మళ్ళీ ఆంటీలు తిట్టుకుంటే ఇన్నవని అంటున్నారు. వాళ్ళు తిట్టుకుంటే మేము తిట్టుకుంటూ స్టార్ట్ చేసినాం. ఓకే, సో వాళ్ళు తిట్టుకునే మీరు నేర్చేస్తున్నారు అంతేనా? అంతేనా? మీకు తిందే పల్లెటూరులో కదా అన్న, ఇక అవే వస్తాయి, స్లాంగ్ మొత్తం అదే ఉంటుంది. ఓకే, అయితే మీరు ఇట్లా పాటలు పాడినప్పుడు ఒక ఫస్ట్ పాట పాడంగానే 1 మిలియన్ దాటిపోయింది. ఫస్ట్ వీడియో పోలేదు, సెకండ్ వీడియో ఉడుకుడుకు రొట్టెలు, అది 1 మిలియన్ పోయింది. ఆ ముచ్చట మాకు తెలియదు. మేము నైట్ డాబ్ మీద తిని ఇట్లా తిరుగుతా ఉన్నాం. అప్పుడు మా ఫ్రెండ్ ఫోన్ చేసి మీ వీడియో 1 మిలియన్ పోయింది అని చెప్పింది. ఓకే, అయితే శృతి పాటలనే కాదు మాటలల్లో కూడా ఎక్స్ప్రెస్ పోతుంది చూడు, జీ అని అట్లా వెళ్ళిపోతుంది అసలు మాటలల్లో, అంతేనా? ఫాస్ట్ ఫాస్ట్ మొత్తం. సరే, ఇప్పుడు ఆ ఉడుకుడుకు రొట్టెలేదా సాంగ్ పాడండి ఒకసారి. అందమైన మోగాన్ని ఇంట్లోనే నుండంగా అడ్డమైన బడకవుని వట్టినవే రండా ఒక్కొన్నే 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 నేను ఒక్కొన్నే ఉండలేను మంచాల వండలేను మందిలా ఇజ్జతు పోతుందే రండా నూరాయే నూరాయే ఒక్కొన్నే నేను. ఇది ఇంకా లేదా? అంతేనా? అంతే, ఇంతే రాస్తాం. ఓకే, ఓన్లీ ఇంతే ఇది రాసి ఒరిజినల్ సాంగ్ పెట్టేస్తాం. ఓకే, అంటే ఇట్లా వాడినప్పుడు మీ చుట్టాలు కానీ ఎవరన్నా చూసి ఇంట్లో వాళ్ళు అమ్మ నాన్న కానీ విన్నప్పుడు ఏమన్నా అన్నారా మిమ్మల్ని? ఇప్పటివరకు ఎవరు అయితే ఏమనలేదు, బయట వాళ్ళే అన్నారు. బయట వాళ్ళే, ఫ్రెండ్స్ కూడా ఏమనలేదు, ఫ్రెండ్స్ కూడా సపోర్ట్. ఓకే, అంటే ఇవి బూతు పదాలు కదా ఎక్కువ, సో ఎవరు అంతకంటే ఎక్కువ బూత్ యూజ్ చేస్తారు కదా అన్న ఇన్స్టాలో, అంతకంటే ఘోరంగా యూజ్ చేస్తారు. ఏం యూజ్ చేసారు చెప్పు, చెప్పండి. మేము యూజ్ చేయం కదా అన్న, మేము జోలుకో. మేము రండా ముండా బాడుకో 3 పదాలు తప్ప మేము దాటామన్నా, అసలు దాటరు ఇంకా దాటం. జస్ట్ విలేజ్ వర్డ్స్ అవి అంతే. ఓకే, మీరిద్దరు సింగర్స్ కదా, అసలైన సింగర్స్ వీళ్ళిద్దరు. సో మీరు మీ సాంగ్స్ వాడి ఎక్కువ పేరు తెచ్చుకున్న సాంగ్స్ ఏమైనా ఉన్నాయా? అంటే పేరడీ సాంగ్స్ కాకుండా నార్మల్ సాంగ్స్. నేను రికార్డింగ్స్ ఏం చేయలేదు, తను చేసింది. తను బర్రెల మీ బంగ్లా కడితే సాంగ్ తను ఫేమస్. E96 ఛానల్లో బర్రె నమ్మి బంగ్లా కడితే ఇప్పుడు బాగా వైరల్ అయింది. ఓకే, ఆ పాట పాడు. బర్రె నమ్మి బంగుల గడితే తంతలు లేవని గొడితివా పోషిగా నిన్ను చేసుకొని ఏమి సుఖము లేదురా పోషిగా నిన్ను చేసుకొని దుడ్డె నమ్మి దుపటి గొంటె పువ్వులు లేవని గొడితివా పోషిగా నిన్ను చేసుకొని ఏమి సుఖము లేదురా పోషిగా నిన్ను చేసుకొని పడిగెలమ్మి పకడి పోతే కమ్మగా లేదని గొడితివా పోషిగా నిన్ను చేసుకొని ఏమి సుఖము లేదురా పోషిగా నిన్ను చేసుకొని. ఎవడా పోషిగాడు? సేకరణ సాంగ్, నా సాంగ్. ఓకే, నీ సాంగ్ ఏది? అంటే నీ ఒరిజినల్ సాంగ్. ఓకే, అంటే ఇవన్నీ ఎట్లా సేకరిస్తారు పాటలు? విలేజ్ లో ఓకే, అమ్మతోటి అప్పటోళ్ళు వాడుకుంటారు కదా, పెద్దమ్మలతోటి నాటే పోతే వాళ్ళు వాడుతుండే, వాటిని గట్టిగా పట్టుకుంటుండే. ఒకవేళ గుర్తుండకపోతే మళ్ళీ పోయి వాళ్ళ దగ్గరికి నైట్కి వచ్చినాక అక్క ఇది ఇట్లా అని చెప్తుంటే. సో అట్లా నువ్వు ఆ పాటల్లో మంచి పేరు వచ్చింది. సో నువ్వు రికార్డింగ్ కాదు కానీ స్టేజ్ల మీద బాగానే సాంగ్లు పాడుతున్నావు కదా, అదేదో చూసినా నేను. ఒక సాంగ్ బాగా వాడినావు.
ఇంతకుముందు నీకు ఒకటి సాంగ్ చెప్పినా కదా, నా ఇదోరో, ఒక్కసారి పాడు. నా ఇదోరో నా సిన్ని దోరో రాజన్న, నా ఇదోరో నా సిన్ని దోరో రాజన్న, సిలకల మోకం సిన్న వాయరో రాజన్న, హంసల మోకం వాడి పాయరో రాజన్న. సూపర్, అసలు బాగుంది సాంగ్ ఇది. అంటే రికార్డింగ్ ఎందుకు చేయలేను? అంటే ఇంట్రెస్ట్ లేదా లేకుంటే ఎట్లా? ఇంట్రెస్ట్ ఉంది, ఛాన్సెస్ ఏం రాలే. ఓకే, ఒక ఛాన్స్ వచ్చింది, అది నాతోనే ఆడిపిస్తా అని చెప్పారు. తర్వాత 2 years తర్వాత అది మా అక్క ఒక అంటే ఫోక్ స్టూడియో అని చెప్పేసి హైదరాబాద్లో ఒక ప్రోగ్రామ్ జరిగింది. దాంట్లో ఇంకా రిలీజ్ కాలేదు కదా సాంగ్, ఇచ్చేద్దామని చెప్పేసి మా అక్కకి ఇచ్చిర్రు. జస్ట్ ప్రోగ్రామ్ అంతవరకు అయిపోయిన తర్వాత ఇక దాని టాపిక్ తీయలే, ప్రోగ్రామ్స్ ఈవెంట్స్ ఇట్లా నడిచినాయి, ఆ టాపిక్ తీయలే రికార్డింగ్ గురించి. తర్వాత అంజలక్క అని చెప్పేసి నిజామాబాద్ సింగర్, ఆ అక్కతో వాడించేసారు. వాడించేసిన తర్వాత తెలుసు, సరే ఇక నాకు అదృష్టం లేదు కావచ్చు, వచ్చేది ఉంటే ఛాయిస్ వస్తుంది అని చెప్పేసి అడగాల్సింది మళ్ళీ వాళ్ళకి, నాకు ఛాన్సెస్ అన్నారు ఇయ్యలేరు. పాడిపిస్తున్నారు కదన్నా ఎందుకు పాడిపోయాలి అంటే అట్లా అయిపోయిందిరా మేము అనుకోలేదు అని చెప్పేసి అన్నారు. సరే ఇక ఎక్కువ ఆర్గ్యూ చేసి వేస్ట్ కదా అని చెప్పి. మీరు ఇద్దరు ఎట్లా అసలు పరిచయం? యూత్ ఫెస్టివల్ నిజామాబాద్లో జరిగింది. అయితే యూత్ ఫెస్టివల్కి మేమంతా గ్రూప్ వైజ్గా పోయినాం. అందులో ఈమె కూడా వచ్చింది. వస్తే డిస్ట్రిక్ట్లో ఫస్ట్ వచ్చింది, స్టేట్లో పోయినాం. స్టేట్లో హైదరాబాద్లో శిల్పారామంలో అక్కడ ఫస్ట్ వచ్చింది. నేషనల్కి పోయినాం కర్ణాటక. అంటే ఇద్దరు కలిసి పాడుతుండనా లేకుంటే ఒకటే టీం, మొత్తం టీం పరంగా పోయినాం. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ కదా ఇది, ఒకటే డిస్ట్రిక్ట్ పరంగా పోయినాం. సో అందరు కలిసి ఒకటే పాట పాడుతుండే గ్రూప్ సాంగ్. ఓకే, సో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సో అంటే ఎట్లా ఫస్ట్ ఒకరికొకరు ఎవరు మాట్లాడుకున్నారు ఫస్ట్ మీ ఇద్దరు ఎట్లా? ఈమె అంటే పిలిపించారు, పోయినాం. అంటే మేము ముందు ప్రాక్టీస్ చేసుకున్నాం, మా గ్రూప్ ఎక్కువ, ఈమె పరిచయం లేదు మాకు గ్రూప్ కి. అయితే మేము తెలిసిన వాళ్ళు మా అంజలక్క పిలిపించింది. పిలిపిస్తే ఈమె పోయి నేను అంజలక్కనే, మా అంజలక్క కాదు, అంజలక్క పిలిపించింది. వాళ్ళ ఇంట్లో అన్నం తింటుంది ఈమె. అయితే నేను అప్పుడు బ్యాగ్ లగేజ్ అంతా చదువుకొని వాళ్ళ ఇంటికి వచ్చినాం. వచ్చిన తర్వాత మేము వెళ్ళి తింటాంది గట్టిగా. అయితే గీలోళ్ళు వచ్చారని చెప్పేసి అక్కడికి అడిగిన, చిక్కామే యూట్యూబ్ సింగర్ అని చెప్పేసి చెప్పింది. అవునా, చూస్తే పెద్దగా కొట్టింది ఈమె. ఇక మాట్లాడుతుంది ఎంత ఇగో ఉన్నదో అనుకున్నా. ఇక తర్వాత మాట్లాడుకున్నాం, ఏం పేరు ఏం కథ ఆ నుంచి ఇక మొదలైంది. ఇక నాకు ముందు పరిచయం ఉన్న భాగ్య అని ఉంటుంది ఒక ఆమె, పక్క పడేసి మేము ఆమె ఫీల్ అవుతుంది అనుకుంటే ఇప్పుడు ఆమెకు పెళ్ళి అయిపోయింది. ఒకటే నైట్ లోనే ఇక పడుకునేటప్పుడే క్లోజ్ అయిపోయింది. ఈవినింగ్ కలిసినాం, నైట్ వరకు క్లోజ్ అయిపోయినాం. ఇక ఫ్యామిలీ చెప్పుకున్నాం, పర్సనల్ ఏమేమో అన్ని చెప్పుకున్నాం. ఇక నేషనల్ కైనా కూడా ఇద్దరం ఇట్లా ఇడలేము ఇక ఇంతే. వాళ్ళకైనా కామెంట్స్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు చిక్కి గురించి నీకు మొత్తం తెలుసు? తెలుసు. శృతి గురించి నీకు మొత్తం తెలుసు, అవునా? సో లాస్ట్లో కొన్ని క్వశ్చన్లు అడుగుతా, మీ ఇద్దరు ఒకరికి చెప్పాలి నాకు, సరేనా? సో అంటే ఇప్పుడు సింగింగ్ సైడ్ వచ్చారు కదా, అసలు మీరు ఏం చదువుకున్నారు? ఇంటర్ సెకండ్ ఇయర్. అంటే ఫెయిల్ అయ్యారా? పాస్ అయ్యారా? మరి ఎందుకు ఆపేసారు చదువు? చదివేం ఆపేలే, అంటే ట్రైనింగ్ నడిచింది, మొన్నటి వరకు నడిచింది ట్రైనింగ్. 2 years కోర్స్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ నడుస్తుంది. నేను ఎలక్షన్స్ ఈవెంట్స్కి పోయినా 1 month. అంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్స్కి 1 month పోయినా. పోతే 1 month లీవ్. వరంగల్లో వాడినావా ఎలక్షన్ మూమెంట్ లో? వరంగల్ వాళ్ళే. ఓకే. 1 month పోతే మేడంకి మా సూపర్వైజర్ మేడం ఉంటుంది, ఆమెకు పర్మిషన్ అడగకుండా నేను వెళ్ళిపోయినా ఈవెంట్స్. అయితే వచ్చిన తర్వాత నువ్వు ఎందుకు అడగలేవు అని చెప్పేసి కొన్ని రోజులు ఆర్గ్యూ పెట్టుకుంది. తర్వాత మళ్ళీ నేను కంటిన్యూ చేసిన. మళ్ళీ తర్వాత ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి, అవి కూడా చెప్పకుండా చేయకుండా పీకిందంట చెప్పా. ఇంకా అట్లా పోయినా. ఇక మళ్ళీ వచ్చిన తర్వాత నీకు మొన్న అట్లనే అయింది, మళ్ళీ నువ్వు అట్లా చేస్తున్నావు, నీకు అది ఇంపార్టెంటా ఇది ఇంపార్టెంటా, నువ్వు అవసరం లేదు వెళ్ళిపో అన్నది. మస్తు రోజులు తిరిగిన, జస్ట్ ఇక మా నాన్న కోసం చేసిన, నేను నర్సింగ్ కోసం, నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు స్టడీ, నాకు అబ్బాయి చేయదు, మాకు ఇదే ఆడుకోయినా ఇక మా నాన్న అది లేకుండా ఇది ఉంటుంది కదా చేసుకో బిడ్డ అని చెప్పేసి ఇంటర్ సెకండ్ 2 years కంప్లీట్ చేసిన. అట్లా ఇట్లా అబ్బానో చేసిన. ఇక అయితలేదు, కంటిన్యూ అయితలేదు. ఇక ఈమె ఇట్లా చేస్తుంది మేడం, ఎన్ని రోజులు ఎంబడబడాలా అని చెప్పేసి సరే లైట్ నాదేదో నేను కంటిన్యూ చేసుకుంటా అని చెప్పేసి దాని సైడ్కి వచ్చిన. ఇక 30,000 కట్టి సర్టిఫికేట్ తీసుకోవాలని చెప్పేసి అన్నారు. సరే అప్పటికి కట్టి తీసుకుందాం అని చెప్పి. 30,000 ఎందుకు కట్టాలి సర్టిఫికేట్? 30,000 అని చెప్పారు, సీనియర్స్ అక్క వాళ్ళు చెప్పారు. 30,000 కడితే ఇస్తారు బెట్ట అని చెప్పేసి కనుక్కున్నా. 30,000 కట్టాలని చెప్పేసి అన్నారు. ఇక కొన్ని రోజులు చేసింది అయితే ఉంది కదా ఎక్స్పీరియన్స్, ఇక వేరే హాస్పిటల్లో చేసి కంటిన్యూ చేసుకుందాం సర్టిఫికేట్ తీసుకుందాం అని చెప్పి
ఇక అది ఆపేసి ఈవెంట్స్ ఇవి కంటిన్యూస్. ఓకే, ఇప్పుడు నర్సు నువ్వు ఆడ అంటే హాస్పిటల్కి పోయి నర్స్ పని చేయకుండా పాటలు పాడుకుంటున్నావు అనుకో, ఆ పేషెంట్ చేస్తారు ఇక అందరు. ఆడ ఇంజక్షన్ ఇచ్చుకుంటూ పాట పాడుతుంటే ఏం చేసినా పాట పాడుకుంటే చేస్తాను. వాళ్ళు కూడా పేషెంట్స్ కూడా మంచిగా మాట్లాడుతుండే, పాటలు మంచిగా పాడుతున్నావు కూర్చోట్టుకుంటే అందరు క్లోజ్ అయిపోతుండే ఎక్కువ. ఓకే, అంటే ఏడమైనా ఇప్పుడు కూడా రాగా జేబీఎస్ స్కూల్ లోపలికి వస్తున్నాం, ఎవరు పక్కకు కూర్చున్నా, ఎవరు మాతో జర్నీ చేసినా, ఎవరు మాతో ఉన్నా కొద్దిసేపు అయినా సరే ప్రౌడ్ గా ఫీల్ కాము. అందరికి ఎట్లా వాళ్ళు ఎట్లా ఉన్నారు ఇచ్చా పూరా కొద్దిసేపు ఉన్నా నవ్విపిస్తాం అంతే మేము అంతే. సో అట్లుంటేనే బాగుంటది. సో నువ్వేం చదువుకున్నావమ్మా? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్. ఎందుకు ఆపేసినావు? ఇప్పుడు ఫ్యామిలీ పరిస్థితి అంటే మా నాన్నకు ఒక కన్ను కనబడదు. ఓకే, మా ఇద్దరు అక్కల పెళ్ళిళ్ళు చేసిండు దేశం పోయి ఒక కన్నుతోటి. అంటే ఎక్కడ పోయిండు? సౌదీ పోయిండా? మస్కట్ దుబాయ్ అంటారు ఒక కన్నుతోనే పోయిండు, ఒక కన్ను కనిపించదు. ఓకే, అయితే ఇంట్లో గడవాలి కదా మా నాన్న ఒక్కోడు ఎట్లా అని ఇంటర్ సెకండ్ ఇయర్ చేసి అప్పుడు ఉంటాయి కదా దేనికో డబ్బులు లేక మళ్ళీ నాకు ఈ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్. అప్పుడే ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోగానే ఫీల్డ్కి ఎంటర్ అయినా. ఇక నాకు ఎందుకో మనకు ఒక టాలెంట్ ఉండి అడవి కూర్చుంటే వేస్ట్గా టైం అని ఫీల్డ్కి వచ్చేసాం. ఓకే, ఈ ఫీల్డ్కి వచ్చేసినాం. సో నాన్న ఏమన్నా అన్నాడా మరి వద్దమ్మా అటు సైడ్? ఫస్ట్లో అన్నారు, ఫస్ట్లో అన్న అంటే చాయిస్ ముఖ్యం కదా, మనీ ఎవరు ఇవ్వరు కదా. ఏం తెస్తున్నావు, ఏం అసలు ఎటు పోతున్నావు, ఆడపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు, మనకు లేట్ అయినా నైట్ అయినా ఎవరు రారు అన్నలు, ఎందుకు బయటికి వెళ్ళడు అని నాన్న అన్నాడు. ఆయన అయినలేదు ఇక తెగించి పోయేదాన్ని, అన్నం తినపోయేదాన్ని, అలిగేదాన్ని, అద్దంటురని అక్కలు సపోర్టింగ్, ఫుల్ సపోర్టింగ్, అలా మాటలు పట్టించుకోకపో అని. ఇక బరేనా మీ బంగ్లాదేశ్ సాంగ్ ఫేమ్ అయింది కదా, దాంతో కొంచెం పేరు వచ్చింది, ఎక్కడ పోయినా డీజేలా అట్లా ఇట్లా. ఇక కొంచెం అంతనో కొంతనో 2000 3000 రికార్డింగ్లకు తీసుకున్నా, ఎలక్షన్ ప్రోగ్రామ్ పోయినా. ఇక సరే పోని ఇక ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది నేను బయటకు వెళ్ళకుంటే ఇంట్లో ఉండదు కదా అని, సరే పో అంటారు. అదే ఇప్పుడు సపోర్టే. ఇప్పుడు సపోర్టే. ఇప్పుడు సపోర్ట్. అయితే ఇప్పుడు నీకు ఏమన్నా కష్టాలు ఉన్నాయా? ఉన్నాయన్న. ఏమైంది అసలు? అంటే నీ గురించి నేను ఎంక్వైరీ చేసినప్పుడు నాకు కొన్ని తెలిసినాయి. అంటే నువ్వు అవి చెప్తావా చెప్పవా నేను చూస్తా, నేను మాట్లాడుతా దాని గురించి. అసలు ఏమున్నాయి అంటే నాన్నకు పెర్లేసెస్, పక్షవాతం. నైటు మా ఇల్లు పక్క పిల్లాడు బర్త్డేకి పోయినాము, అప్పుడు మంచిగానే ఉండే నాన్న. ఇంక నైట్ కూడా మంచిగానే ఉండే, 11 12 దాకా మంచిగా ఉండే. 2 3 అయింది మధ్యలో. అంటే మేము ముగ్గురమే ఉంటాం ఇంట్లో, అక్కలకు పెళ్ళిళ్ళు అయిపోయింది. అయితే ఇట్రా అంటారు నాన్న, మా నాన్న బయట రూమ్లో పడుకుంటారు, మేము లోపల పడుకుంటాం. చిన్ని ఇట్రండ్రి ఏమవుతుంది, నాకు ఎట్లా అవుతుంది అంటే ఒకసారి వచ్చినాము. నాన్న ఏమవుతుంది ఆర్ఎంపీ దగ్గరికి పోదామంటే అద్దిగా ఏం కాలేదు మంచిగా అయినా పొండ్రి అని అన్నాడు. పోయి పడుకున్నాము మళ్ళా అంతా 4 అవుతుంది 5 అవుతుంది. అసలు ఇక లేవత్తలేదు. మా అమ్మ ఒక్కతే ఇట్లా పట్టుకపోతుంది బాత్రూంలకు, ఇక కాలు పడిపోయింది. అంటే కొన్ని అప్పుడు గొడవలవి మాట్లాడలేరు అన్నట్లు మా అంటే మా నాన్న వాళ్ళ అక్కలు అన్నలు అట్లా మాట్లాడలేరు. ఇక మా ఇద్దరు అక్కలు అత్తగారిండ్ల, నేను ఒక్కదాన్నే మా అమ్మ. అప్పటికి మా అమ్మకి ఏం కాలేదు, మంచిగానే ఉంది. అయితే ఇట్లానే పొద్దున మొత్తం వచ్చేసింది అప్పటికి. ఇక ఇంటి పక్క అన్నలు ఆటోకి ఫోన్ చేసి ఒక ఆటో మాట్లాడి మా నాన్నని ఆటోలో కూర్చుండబెట్టినాం. ఆటోలో కూర్చుండబెట్టినప్పుడు ఎవరు రాలేరన్న, మా అమ్మ నేను ఎక్కినాము. అయితే ఇంటి పక్క అంటే ఇద్దరే పోతుర్రు అని వచ్చి కూర్చుండది. ఇక మధ్యలో పోయేసరికంటే నాన్నది మొత్తం మూతంకర పోయిందిగా, అసలు చెమటలు వచ్చినాయి, బీపీ షుగర్ మొత్తం ఎక్కువైపోయింది. ఇక హాస్పిటల్కి 1500తోటే పోయినా పర్సులో పెట్టుకొని, 1500తోనే. ఆటో అంకుల్ కూడా తీసుకోలేడు, చూసి మళ్ళీ ఇద్దువమ్మా అని మా ఊరే. ఇక లేత్తలేడు మా నాన్న నాకు. వెహికల్ చైర్ అంత పొద్దున వాళ్ళు ఉండరు కదా హాస్పిటల్లో డ్యూటీ వాళ్ళు, ఒక్కదానికి లేత్తలేడు. అయినా లేపినిగా మా నాన్నని, మొత్తం సోయి లేకుండా పడిపోయాడు. ఓకే. సో ఇప్పుడు నాన్నకి ఎట్లుంది? ఇప్పుడు నాన్న అంటే అక్కడిక్కడ అన్ని మందులు ఓపించిన అన్న, ఫిజియోథెరపీ వేయించిన, నాన్న నెల రోజులు పట్టుకొని పోయినా, అన్నీ వేయించిన, కొంచెం కట్టె పట్టుకొని నడుస్తాడు. ఇప్పుడు కొంచెం బెటర్. కట్టె పట్టుకొని, కట్టె లేకపోతే అంటే కొంచెం ఒక గల్లీ పూర్తాను అంతే నడుస్తాడు. ఒకటే చేత్తోనే, ఒక కాలు లేవది, ఒక చేతు ఎడమ చేతి ఒకటి. సో ఆయన పని ఆయన చేసుకుంటుండే ఇప్పుడు ప్రెసెంట్? ఇప్పుడు మొన్న నుంచి చేసుకుంటుండే. ఓకే. దానికి ముందు ఎవరు చేస్తుండే? ఇప్పుడు ఇంట్లో కొడుకులు లేరు. దానికి ముందు నేనే చేస్తుండే మొత్తం అన్ని పనులు. ఓకే. అంటే నాన్నకు మొత్తం సేవ నువ్వే చేసినావు? నేను అమ్మ పడిపోయిన నుంచి ఒక్కదానికి బాధ అవుతుంది. అమ్మకి ఏమైంది? అమ్మకి లివర్ ప్రాబ్లం. ఓకే. అంటే
మంచిగానే ఉండే, సడన్గా పెయిన్ వచ్చింది. పెయిన్ వస్తే నందిపేట హాస్పిటల్ పోయినాము. అక్కడ జలుబు నిండింది అన్నారు. 3 రోజులు ఉన్నాం. ఇంటికి వచ్చినాక మళ్ళీ మంచిగానే ఉన్నాం. మా అక్క పిల్లలు వచ్చిర్రు, మంచిగానే ఉన్నాం. మధ్యాహ్నం అట్లా నొప్పి వచ్చింది. మళ్ళీ అదే హాస్పిటల్ పోతే మాతోటి కాదు, నిజామాబాద్ వేసుకోపోరు అన్నారు. అయినా మా అమ్మ 2 ఆడపిల్లలు ఈ నైట్ లేట్ వేసుకోపోతారని ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి తెల్లని దాకా నొప్పి భరించింది. ఇక మొత్తం పెయిన్తోనే బొర్రుడు ఇట్లా కక్కుడు. ఈ హాస్పిటల్కి పోయేసరికి అంటే స్కానింగ్ అన్నీ అయిపోయినాయి. ఆమెని బయట నుంచుర్రు అని మా అమ్మని బయట నుంచిర్రు. మీ అమ్మకు చిన్నది కార్యం ఖరాబ్ అయింది అని చెప్పారు. ఓకే. సో ఇప్పుడు ఎట్లుంది అమ్మకి? అమ్మ ఏమైనా వర్క్ చేసుకుంటుందా? బయట వర్క్ వేయలేదన్న. ఓకే, ఇంట్లో వర్క్ చేసుకుంటుంది. ఇంట్లోనే ఇక బోర్లు అవి అంతా. ఓకే. సో ఇప్పుడు మొత్తం ఈ ఇల్లు మొత్తం నడిపించలేదు నేనే అన్న. నువ్వే? మరి నీకు సాంగ్స్ వస్తున్నాయి, రికార్డింగ్ సాంగ్స్? మరి మొన్న నుంచి వస్తలేవు, ఉన్నాయి కానీ మన టైంకి ఇయర్ కదన్న. ఓకే. సో నువ్వే నడిపిస్తున్నావు ఇప్పుడు. రికార్డింగ్ సాంగ్స్ లేకుంటే ఏం పని చేస్తాను? నాటే పోవడం, బీడీలు, కూలి పనులకు కూడా వెళ్తావు? ఓకే. అంటే కూలి పనికి వెళ్తే ఎంత వస్తుంది రోజుకి? నాటే పోతే ఒక రోజుకు 400. ఓకే. పొద్దున్న నుంచి నైట్ వరకు అనుకో, 6-7 వరకు, పొద్దున 10 గంటల నుంచి. బీడీలు 500 చిక్కుసుండి చేస్తే. మొన్న నాకు సర్జరీ అయిన నుంచి చేస్తలేదన్న. నీకు కూడా సర్జరీ అయింది? సర్జరీ అయింది. నీకేమైంది? కొవ్వు గడ్డలు అయినాయి. ఓకే. కొవ్వు గడ్డలు అయినాయి, సర్జరీ అయింది. సర్జరీ అయిన 15 రోజులకు కుట్లిప్పారు. కుట్లిప్పి ఇంటికి పోయేసరికి ఇక అందరం హాస్పిటల్ పోయినాం. నాతోనే వచ్చిర్రు అమ్మ వాళ్ళు. ఇక వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బంది అవుతుందని చపాతీలు చేసి పని చేసిన ఇంటికాడ కూడా. అంటే కొంచెం అమ్మకు కడుపు నొస్తుందేమో వాటర్ మోస్తే అని నేనే మోసిన. అయితే ఇక అది కుట్లన్నీ ఇట్లా పాసుకపోయి హోల్ పడ్డదన్న మొత్తం. ఆ హోల్ పడ్డా కూడా కొన్ని రోజులు ట్యాబ్లెట్లకు నాన్నకు కావాలా, నాకు కావాలా, అమ్మకు కావాలా అని చేసిన. ఓకే. అంటే ఇప్పుడు నీ హెల్త్ బాగాలేకున్నా కానీ నువ్వు వర్క్కి వెళ్తున్నావు, అన్నీ చేస్తున్నావు, అసలు ట్యాబ్లెట్లు వేసుకోలేదు. ఓకే. కాదు, ఇప్పుడు ఎంతమంది మొత్తం ఇంట్లో? 3 అక్క చెల్లెళ్ళు. 3 అక్క చెల్లెళ్ళు. 2 అక్కలు పెళ్ళి అయిపోయింది. వాళ్ళు పట్టించుకుంటారా మిమ్మల్ని? హెల్ప్ చేస్తారు మా బావాలు కూడా. ఓకే. బావాలు మంచి వాళ్ళే? మంచి వాళ్ళే. ఓకే. కానీ నీకు అంత బాధ ఉండి కూడా నవ్వుకుంటా ఉన్నావు చూడు. అంటే నువ్వు చెప్పుకుంటేనే నీ బాధ ఎవరికైనా తెలుస్తాయి, లేకుంటే అసలు ఎవరికి తెలియదు ఇన్ని బాధలు ఉన్నాయని. అంటే మీ ఇంటి పక్కలకు తప్ప ఇప్పుడు మాలాంటి వాళ్ళకి అందరం మేము చూస్తుంటే ఈమె పేరడీ సాంగ్స్ పాడుతుంది కదా, ఈమె ఎంజాయ్ చేస్తుందిలే అని అనుకుంటాం. సో నువ్వు చెప్పే వరకు అసలు అంటారన్న ఇంటికాడ కూడా ఇట్లా పోతే ఇట్లా వస్తే, అంటే నాకు పోతేనే అంటే బయట వాళ్ళు ఉంటారు కదా కొందరు కోయిన్నోళ్ళు అట్లా ఇట్లా పోతుంది అత్తుంది ఏటు పోతుంది అట్లా అంటారు. కానీ నా బాధ నాకు తెలిసి ఈరోజు పోతే అంటే నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు, నా పేరెంట్స్కి తెలుసు. వాళ్ళు నమ్మకంతో బయటికి తోలుతారు కాబట్టి నేను ఈ ఫీల్డ్లో ఎట్లాంటి పేరు తెచ్చుకోలేదు, చెడ్డ పేరు ఇంతవరకు. కానీ నేను ఏమని చెప్తా అంటే ఇప్పుడు జనాలు ఏదో అంటే మనం ఆపొద్దు కూడా. ఎందుకంటే ఒక్కోసారి అంటే జనాలలో కొంతమంది మంచోళ్ళు ఉన్నారు సపోర్ట్ చేసేవాళ్ళు, కొంతమంది మంచోళ్ళు లేరు. అంటే వాళ్ళు ఎన్నో రకాలు అంటారు. ఇప్పుడు 10 మంది ఉంటే ఆ 10లో ఒక్కడే మనకు ఇవ్వడం ఒక రోజు హెల్ప్ చేస్తారు అంతే. ఆ 9 మంది ఎవరు చేయరు. సో వాళ్ళ మాటలు పట్టించుకొని మనం మన కెరియర్ని ఆపుకున్నా, మనది ఏది ఆపుకున్నా అని వేస్ట్. ఇప్పుడు నువ్వు ఏదైనా సాంగ్ పాడడానికి పోతే నువ్వు ఎక్కడికైనా వెళ్తేనే నీకు పైసలు వస్తాయి. సో ఆ పైసలు వస్తేనే నువ్వు తింటావు, మీ నాన్న పెడతావు, మీ అమ్మ పెడతావు, లేకుంటే కష్టం కదా. సో ఎవరు అన్నా పట్టించుకోవద్దు. సరే ఇప్పుడు నువ్వు ఎన్ని పాటలు పాడినావు కదా పేరడీ సాంగ్స్, నీకు కామెంట్స్ వచ్చినాయి, బ్యాడ్ కామెంట్స్, అవునా? సో వాటిని చూసి నీకు ఏమనిపించింది? బాధ అనిపించింది అన్న. అప్పటికంటే ఇంకా బాధ ఇప్పుడే ఉండే. అంటే గలీజ్గా ఒక ఆడపిల్ల నాన్నని మాటలు ఇద్దరు అన్నారు అట్లా. కానీ మీరు ఇద్దరు కూర్చొని చూసుకుంటారా ఏం కామెంట్ వచ్చింది? లేవగానే ఒకటి అంటే ఈమె దగ్గరనే ఉంటున్నా ఇప్పుడు. పేరెంట్ సాంగ్స్ చేసిన నుంచి ఎక్కువ ఈమె దగ్గరనే స్పెండ్ చేస్తున్నా. ఓకే. అంటే ఇంటికి వస్తా ఇంటికి కూడా మీ ఇల్లుకి ఎంత లాంగ్ దూరం? నేను ఇంటి దగ్గర రూమ్ లో ఉంటది ఈమె, నేను రూమ్ లో ఉంటా. నేను మా ఊరు నుంచే పోతా. ఓకే. అంటే మీ ఊరు నుంచి వీళ్ళ రూమ్కి ఎంత లాంగ్? 2 గంటలు. 2 గంటలు 2 గంటలు 2 కిలోమీటర్లు అన్నట్టు చెప్పినావు. 2 గంటలు జర్నీ చేసి వాళ్ళు ఇంటికి పోతావు. అంటే తిని ఉన్న రూమ్కి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వస్తావు. అప్పటి వరకు అమ్మ నాన్న చూసుకుంటారా ఇద్దరు వాళ్ళు? అంటే అమ్మ ఇంట్లో పని అంటే వంట బోర్లు అంతే, బయట పనికి వర్క్ వెళ్ళలేదు. ఓకే. సో అంటే తినడం అది ఇది వండుకోవడం ఇంట్లో వర్క్లు మాత్రం చేసుకుంటాం. ఇవన్నీ నీకు తెలుసా? తెలుసు నార్మల్గా. బట్ ఈమె ఇంటర్వ్యూలో చెప్పిన తర్వాత ఇంకా క్లారిటీగా తెలిసింది. నాకు అంత క్లారిటీ చెప్పలేమే. కన్ను లేదు అని ముచ్చట, నాకు లెఫ్ట్ హ్యాండ్ కానీ చెప్పలేదు. అసలు ఎప్పుడు చెప్పుకోలేదు అన్న. ఈ ఫీల్డ్కి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కానీ నాకు ఎంత బాధ ఉన్నా బయట నవ్వుకుంటా, ఇంకొకళ్ళని నవ్విస్తూ ఇది ఒకటి అంతే. ఓకే. సో ఎప్పుడన్నా మీ ఇంటికి వచ్చిందా?
రాలేదు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, ఆమె మా ఇంటికి రాలేదు. ఎందుకు మరి? ఎన్ని ఇయర్స్ మీ ఫ్రెండ్షిప్ బాండింగ్? 1 year అవుతుంది. అంతేనా? 1 year 1 weekలోనే ఇంటిదైనాం. అంటే 1 year అవుతుంది కానీ నార్మల్గా ఫోన్ మాట్లాడుకుంటుంటే ఎప్పుడన్నా ఒకసారి అంతే. అన్నీ ఇప్పుడు ఇక బాగా అయిపోయింది. ఓకే. సో మీ ఇంట్లో సపోర్ట్ చేస్తారా నీకు బాగా? ఎవరు ఎక్కువ సపోర్ట్ చేస్తారు నీకు? నాన్న. సో అంటే అమ్మ సపోర్ట్ చేస్తుంది, కానీ అంటే అమ్మ సపోర్ట్ చేసినా కూడా ఇప్పుడు విలేజ్ కదన్న, అలా ఇల్లు ఇంటికి పోతారు, అమ్మలక్క లేదా కూడా చెప్తారు, దాన్ని పట్టుకొని వచ్చి మా నాన్న రూపుతుంది, నాకు రూపుతుంది. ఇట్లా అంటారు అలా అట్లా అంటారు, దాన్ని పంపకు, దాన్ని చెయ్యకు. మా నాన్నకు నమ్మకం అంతే. మీ ఇంట్లో ఎంతమంది మొత్తం? మేము 2 అక్క చెల్లెలం, నాన్న అమ్మ. ఓకే. అక్క మ్యారేజ్ అయిపోయిందా? అయిపోయింది. ఓకే. సో ఇంకా నెక్స్ట్ నీ పెళ్ళి ఎప్పుడు మరి? తీరం ఇప్పుడు వద్దు. తీరం తీరం అన్న. తీరం అంటే? తీరం అంటే తర్వాత. సో నాన్న దగ్గర నుంచి బాగా సపోర్ట్ ఉంది. నాన్న ఏం వర్క్ చేస్తారు? నాన్న వ్యవసాయం. ఎన్ని ఎకరాల పొలం ఉంది మీకు? పొలం లేదు మాకు, 1/2 ఎకరం ఉంది. ఎకరం ఉండే, అయితే మా నాన్న వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకోరని చెప్పేసి మా తాత పొలం ఇయ్యలే. మా నాన్న ఏంది మీ నాన్న వాళ్ళు లవ్ మ్యారేజా? ఓకే. అయితే మా తాత పొలం ఇయ్యలే. పొలం ఇవ్వకుంటే మా అమ్మ వాళ్ళ డాడీ ఇచ్చిండు పొలం. దాన్ని మా అక్క పెళ్ళికి 1/2 ఎకరం అమ్మేసిండు. 1/2 ఎకరం ఉంది అంతే. నీకేం అది? నీకేనా అది? అమ్మని వద్దు ఇక దాన్ని. నీకే కాదు ఇక మా వాళ్ళు ఏం తింటారు నేను తీసుకుంటే. ఓకే. మరి నీ పెళ్ళి ఎట్లా చేస్తారు వాళ్ళు? నేను సంపాదించుకోవాలి అది. నీ పెళ్ళి మా నాన్న కూడా చూస్తాడు, బట్ నాకు తోచినంత. ఓకే. ఇప్పటివరకు ఎంత సంపాదించింది శృతి? నేనా సంపాదించినంటే ఏ ఈవెంట్స్ చేసినా నాన్నకు పంపించేస్తా. ఆ పర్టికులర్ ఏమన్నా కావాలనుకున్నప్పుడు నా దగ్గర ఉంచుతా. నాన్నకు రూపాయి నేను నాన్నకు అడగా. నేను ఎలక్షన్స్ చేసిన అట్లా ఇట్లా మన రేకులు మంచి లేకుండా మేము దగ్గర 11-12 years అవుతుంది రేకులు వేసి. అయితే రేకులు మంచి లేకుంటే మా నాన్న నేను ఎలక్షన్ చేసిన పైసలు ఉండే కదా, దాన్ని బట్టి రేకులు తీసుకొచ్చిండు. అలా చిన్న చిన్న హెల్ప్ చేస్తా అంతే. నాన్నకు సహాయం చేస్తాను నాన్నకి. సో హైయెస్ట్ రెమ్యునరేషన్ ఎప్పుడు తీసుకున్నావు, ఎంత తీసుకున్నావు? అదే 40,000 మొన్న ఎలక్షన్స్లో. ఓకే. అంటే మొత్తం ఎలక్షన్ సీజన్ మొత్తం కలిపి 40,000? ఒక్క డేకి 40,000? మొత్తం కలిపి 40,000. ఓకే. మొత్తం కలిపి 40,000. నెల రోజులు తిరిగినావా? లేదు, 15 days ఏమో తిరిగిన. 15 daysకే 40,000 వచ్చినాయి. ఓకే. సో అవి నాన్నకి తెచ్చి ఇచ్చినావు, నువ్వేం ఖర్చు పెట్టుకోలేదు? లేదు. మరి నీకు ఏమైనా అవసరాలు ఉంటే? అవసరాలు ఉంటే ఈవెంట్స్ చేసుకుంటా కదా, అవి చూసుకుంటా. లేదంటే వచ్చిందా కావుతా నాన్నకి అడగా. ఎందుకంటే నాన్న మా ప్రాబ్లమ్స్ ఏందో తెలిసినప్పటి నుంచి నాన్నకి అడగాను. ఎప్పుడన్నా మీ అమ్మ నాన్న అలా లవ్ స్టోరీ చెప్తారా నీకు? మా అమ్మ చెప్తుండే. ఏమని చెప్తుండే? ఎట్లా పరిచయం అంట మీ అమ్మ నాన్న? కాదు నువ్వు చెప్తే వాళ్ళు చూసి నవ్వుతారు ఇప్పుడు, అంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఎందుకు చెప్పి నన్ను కొడితే నన్ను ఎందుకు కొడతారు? నా పేరు చెప్పు, అప్పుడు నేను వచ్చి ఆపేస్తా, కొట్టకండి అని. సరేనా? ఎట్లా పరిచయం అంట? అంటే ఒకటే విలేజ్, అమ్మది నాన్నది ఒకటే విలేజ్, తిమ్మపురే. మా నాన్న ట్యూషన్ చెప్తుండే చిన్న ఉన్నప్పుడు, మా అమ్మ ట్యూషన్ పోతుండే. చదువుకున్నా మీ నాన్న? ఏం చదువుకుండు? 10th పాస్. తర్వాత ఏం చేయలే. మా తాత చదివియలే, మా నాన్న ట్యూషన్స్ చెప్పుకుంటా స్టడీ చేస్తుండే. ట్యూషన్ సార్ దగ్గరికి మీ అమ్మ ట్యూషన్కి వెళ్తుండే స్టూడెంట్ లాగా. ఓకే. కాదు, లవ్లో పడ్డాడు మీ నాన్న, అంతే కంటిన్యూ అయింది. అట్లనే కంటిన్యూ అయింది. పారిపోయి పెళ్లి చేసుకున్నారా, ఒప్పించిరా? ఒప్పియని ట్రై చేసారు, ఒప్పుకోలే. పారిపోయి చేసుకొని ఇంటికి వచ్చారు. ఓకే. మా తాత ఒప్పుకోలేడు ఇక. ఓకే. అయితే నీకు తెలివి వచ్చిన తర్వాత ఈ స్టోరీ అంతా చెప్తే నీకు ఏమనిపించింది? ఏమనిపించలే, నవ్వొచ్చింది అంతే. నవ్వొచ్చింది అంతేనా? అంటే అప్పటి వాళ్ళు లవ్లో ఉన్నప్పుడు అప్పటి ఫోటోలు చూపెడుతుండే కదా, అంటే వాళ్ళ ఇట్లా కార్డు ఉంటాయి కదా ఫోటోలు, అప్పుడు వాళ్ళ ఫోటోలు చూస్తే నవ్వొస్తుండే. ఓకే. సో అంటే మీ నాన్న హీరోలాగా ఉంటాడంట? అబ్బా, మా నాన్న నాకు హీరోనే బట్ మీ నాన్న మీకు హీరోనే? మాకు హీరోనే. సో మరి నాన్న గురించి ఏదైనా మంచి పాట పాడు మరి, మీ నాన్నకి డెడికేట్ చేస్తా. నాన్న 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 ఓ నాన్న నాన్న, నువ్వు కనకుంటే ఈ లోకం పరిచయమౌనా, నువ్వు లేకుంటే నాకెక్కడిది చిరునామా. నాన్న 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 ఓ నాన్న నాన్న, నువ్వు కనకుంటే ఈ లోకం పరిచయమౌనా, నువ్వు లేకుంటే నాకెక్కడిది చిరునామా. సో నువ్వు ఏదైనా పాట పాడు అమ్మ నాన్న కోసం? ఆడవాళ్ళం కదా మేము ముగ్గురం, మధుప్రియక్క వాడిన పాట అంటే ఇష్టం ఎక్కువ. మన ఆడవాళ్ళు మీరు ముగ్గురు, ఈమె కాదు అంటే మా ఇంట్లో. ఓకే. ఓకే.
కడుపులో పిండము కదిలాడుతుండంగా ఆ గడియలో అమ్మ ఆనందపడుతుంది. దావకనుకు నాన్న తీసుకెళ్ళినప్పుడు స్కానింగులో ఆడపిల్లని తేల్చిరి. విజ్ఞాన కాలంలో అజ్ఞానం పెరిగేని అయ్యో దేవుడా, కడుపులో పిండాన్ని కత్తులతో కోసిండ్రు ఎట్లా బ్రహ్మదేవుడా, ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చెందము అయ్యో దేవుడా, నువ్వే రాసినవా లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా. అంటే ఇప్పుడు ఆడపిల్లకి ఎన్నో కష్టాలు ఉన్నాయి కదా, ఆ కష్టాలు మీరు పడుతున్నారు అవునా? సో రీసెంట్గా కోల్కతాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో ఆ ఇన్సిడెంట్వి అట్లాంటివి చూసినప్పుడు మన ఏపీలో కానీ తెలంగాణలో కానీ చాలా జరుగుతున్నాయి. అవన్నీ జరుగుతున్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? అంటే మేమిద్దరం ఒంటరిగా బయటకు వెళ్తున్నాం కదా, ఓకే. ఇప్పుడు అందరికి చిన్న పిల్లని కూడా చూస్తలేరు అన్న, అవును, చిన్న పిల్లని కూడా చూడకుండా ఇట్లా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అట్లా అంటే ఫ్యామిలీ భయపడతారు ఫస్ట్, మీకు ఇట్లా జరుగుతున్నాయి మీరు జాగ్రత్త ఉండరు అని చెప్పి. ఫస్ట్ మాకు భయం అవుతుంది, ఎక్కడికి ఎక్కినా కూడా, ఏ ఆటోలో ఎక్కినా కూడా భయం అవుతుంది, అట్లా ఇట్లా జరుగుతుందేమో, ఇట్లా చేస్తారేమో అని చెప్పేసి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఇంటర్వ్యూలు వేసుకొసరికి నైట్ అవుతుంది, నైట్ జర్నీ చేసేటప్పుడు కూడా భయం అవుతుంది, అమ్మో ఎట్లుంటారో తెలియదు అని. ఇద్దరం ఉంటాము ఎక్కడనో, అంటే ఎక్కడ భయపడకుండా ఎక్కడనో ఒక తట్టు ఉంటుంది కదన్న భయము. అంటే మేము ఎప్పుడు డేర్గా ఉంటాం అన్నట్టు, ఎవరికి భయపడము, కానీ ఎక్కడ పడాలో అక్కడ పడాలి. ఓకే. కాదు, శృతికి మాత్రం డేర్ ఎక్కువ నాకు తెలిసి. నిజమేనా? కాదు, ఎవరిని ఒక అబ్బాయిని కొట్టినావంట కదా? కొట్టినావంట కదా? జోలికైతే కొట్టుడే ఇక, కానీ ఇప్పటి వరకు అయితే ఇంకా కాలేదు. కాలేజ్ టైంలో జరుగుతాయి అవన్నీ. అదే కొట్టినావంట కదా నువ్వు? కొట్టినానేమో మీకు చెప్పిరా, అది ఏదో తెలుస్తుంది చెప్పు. జస్ట్ బెదిరించినాం అంతే. కొట్టనే మీద పోయినావా? మస్తు మంది పోతారు. పోతావు ఎందుకు? ఆగమాగం మాట్లాడితే పోతా. ఆగమాగం అంటే ఇట్లా ఆగమాగం మాట్లాడు, నాకు రెస్పెక్ట్ చేయకుండా మాట్లాడితే. అంటే ఏమంటాడు? ఏ శృతికరా అని అంటాడా? ఏమే పోయే ఇట్లా ఎవరన్నా యూజ్ చేయని వాళ్ళు, మనకు తెలియని వాళ్ళు ఎవడు యూజ్ చేసినప్పుడు పోతా, ఏం మాట్లాడుతున్నావు ఏం కదా అని చెప్పేసి. ఓకే. సో అంటే ఏం మాట్లాడుతున్నావు అది అని చెప్పేసి పోయి కొట్టేస్తాం. కొట్టేడుతుంటే కొడతా కదా, ఎందుకు కొడతా? ఓకే. అంతగానం ఏం కొట్టావు? కాదు, నువ్వు నాలుగిందుకు బయటికి తీస్తున్నావు. ఓకే, అది అలవాటు, అది అలవాటు అంతేనా? సో మీరిద్దరు ఎప్పుడన్నా గొడవ పడ్డారా? ఇప్పటి వరకు అయితే కాలే. ఇప్పటి వరకు నార్మల్గా ఎప్పుడు రోజు ఇట్టుకుంటుంటాం కానీ అంత సీరియస్గా గొడవ ఎప్పుడైనా నీకు కోపం వచ్చిందా శృతి మీద? రాలేదు. రాలేదు. ఇద్దరిట్లో ఎక్కువ కామెడీ ఎవరు చేస్తారు? అంటే ఎట్లాంటి కామెడీలు వేస్తుంది? ఏది మాట్లాడినా ఇట్లా అంటే తీసి పడేసినట్టు మాట్లాడేస్తుంది, అట్లా కామెడీ నవ్వు వస్తుంది బాగా. ఓకే. ఏదైనా ఒక 2 ఎగ్జాంపుల్ చెప్పు. ఎగ్జాంపుల్ మొన్న ఇంటర్వ్యూలో వేసింది మొన్న, అమ్మ అంటే మీ అమ్మ మీకు దగ్గర ఉండి పాట ఏం నేర్పిస్తారా అంటే గవ్య గంత సీన్ లేదు అబ్బో పోయిరా మర్చిపోర్రా గంతే గబ్బో కూర్చోటి నేర్పించండి కాదు, నేర్పలేదా మీ మమ్మీ? అంటే జస్ట్ వాళ్ళు పాడుతున్నాం వస్తున్నాం పోతున్నాం అంతే, మంచిగుంటారా లేదా అదే చూస్తారు తప్ప నాన్న వాళ్ళు పల్లెటూళ్ళలో అంత స్వీట్ ఏడు ఉంటుంది అన్న, కూర్చోబెట్టుకోమని చెప్పేది అంత ఉండదు. స్వీట్ ఎందుకు తిను అని అంటే అదే స్వీట్ కదా? కాదన్న, పాట నేర్పించుంటే నీకు పాట నేర్పుతా అట్లానే నేరో మీ అక్క అంటారు, ఇట్లుంటది ఆడ కానీ ఇంత స్మూత్ ఉంటుంది. ఓకే. అయితే ఇప్పుడు మీరు ఇద్దరు సింగర్స్ కదా, అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో ఎవరో సింగర్స్ అయ్యి ఉంటేనే మనకు అది వస్తుంది. మా అమ్మ నాన్న వాడతారు, అంటే పొలాల పొట్టు వాడుతుండే ఇద్దరు. ఓకే. సో అమ్మ నాన్న ఏదన్నా పాట నేర్పించారని వాళ్ళు పాట పాడుతుంటే విన్నాయి కానీ ఏదన్నా 2 పాటలు పాడు. మా అమ్మ ఎక్కువ అంటే రికార్డింగ్ అయిందన్న I20 ఛానల్కి, ఇప్పుడు ఇంకా రిలీజ్ కాలేదు, ఇంత ఎవరు కాపీ చేస్తే మీరు ఉన్నారు కదా మళ్ళీ. అదే మా అమ్మ చెప్పేది ఇది, ఎక్కుతారికు నాడు నగంగు ఎక్కుతనే గాడి నగంగు ఎక్కుతనే గాడి నగంగు దిలే పడెము నాడు నగంగు దిగుతనే గాడి నగంగు దిగుతనే గాడి నగంగు కాని దేశం పోతవా నరెడ్డి కారటన్న చెయ్యవా నరెడ్డి కారటన్న చెయ్యవా నరెడ్డి. ఇది మీనింగ్ ఏందన్లా అంటే దుబాయ్ పోతాడు, ఆమె ఒక్కతే ఉంటది 1 తారీఖు నాడు అట్లా. మా నాన్న ఒక్కరోజు ఈ ఫీల్డ్ లో మంచి పేరు వచ్చినాక ఇట్లా చిన్నికి పాట అని అంటే నాన్న ఇక మా నాన్న చెప్తే నాకు బాగా ఇది అబ్బా నాన్న చెప్పని దగ్గర కూర్చుంటుండే, ఏంటంటే చెప్తుండే ఇట్లా పేర్లేసి వచ్చినాకనే అది కూడా చెప్పిండు. సో ఇంకేదైనా పాట చెప్పిండా?
మా నాన్న చెప్పింది. ఓకే. తెత్త తెత్త నాని నీవు సాయిలు సాయిలు సించాయిలు తెల్ల సీరే తెత్తిపోయి సాయిలు సాయిలు సించాయిలు సీర తెచ్చిన తెల్లారి సాయిలు సాయిలు సించాయిలు అత్తగారే వచ్చనో ఈ సాయిలు సాయిలు సించాయిలు. ఈ పాట కాదు, ఈ పాట జస్ట్ వర్డ్స్ చెప్తాడా లేకుంటే మొత్తం పాడతాడా? పాడతాడు. ఓకే. ఇట్లా అమ్మిది ఫస్ట్ చెప్పింది, ఇప్పుడు వాడింది నాన్న చెప్పిండు. ఇంకేమైనా చెప్పారా ఇంట్రెస్టింగ్ ఏమన్నా? అంటే ఇప్పుడు ఒడ్డు మీద నువ్వు నిల్చుంటే అని ఉంటుంది చూసినావా, ఆమె ఇక అయిపోయిన పాటలు చెప్తారు. నేనంట ఆమె అయిపోయినా నువ్వు ముందు ముందు పాడు ఒకసారి ఆ పాట. నాకంటూ నువ్వే ఇప్పుడు ఒడ్డు మీద ఏదో అని. గుర్తుకొస్తలేదు. ఒడ్డు మీద నువ్వు నిలుచుంటే సాయిలు గడ్డి కోసిన గమ్మత్తెరెడ్డి ఒడ్డు మీద నువ్వు నిలుచుంటే సికిరెటి డబ్బాల రెడ్డి నీకు సినిమా సోకుల రెడ్డి సికిరెటు డబ్బాల రెడ్డి. ఈ సాంగ్ అంటే అప్పుడు ఆ వెనకటి కాలంలో జస్ట్ మాటలు ఇట్లా పాటలు పాడుకుంటా వాడుతుండే కదా. సో అట్లా. సో నువ్వేం నేర్చుకున్నావు మీ అమ్మ నాన్న దగ్గర? మా నాన్న నేర్పిస్తుండే మాకు సాంగ్స్ చిన్నప్పటి నుంచి, అక్కకు నాకు. ఓకే. ఏ పాట నేర్పించింది నాన్న? నాన్న ఫస్ట్ స్టార్టింగ్ నేర్పించిన సాంగ్ అమ్మావని సాంగ్. ఓకే, పాడు. అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని కనిపించిన ఒడిలోనే కళ్ళు మూయని మళ్ళీ నీ ఒడిలోనే కళ్ళు తెరవని అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచిన తనివి తీరదెందుకని. అంటే సినిమా సాంగ్స్ ఏమైనా వచ్చా నీకు? సినిమా సాంగ్స్ ఏదో ఒకటి ఏది వస్తూ ఉంటే అది పాడుతూనే ఉంటాం కదా నార్మల్గా. సరే ఇంకో పాట పాడు ఏదన్నా. ఇంకో పాట. సొమ్మసిల్లి పోతున్నవే ఓ సిన్నారాములమ్మ సెమ్మగిల్లి ముద్దియవే చూపించవే నాపై ప్రేమ నల్ల నల్లని కళ్ళతో నా సూకు నడుముతో నన్నాగమే చేస్తేవే గుండె గాలిలో తేలుతూ ఆరాటలాడుతూ నీ ఒళ్ళోనే వాలేనే చుట్టూ దిప్పుకున్నావే ఓ సిన్నారాములమ్మ చెమట సుక్కోలే తీసయ్యకే నీ సిర కొంగుకే ముడి వెయ్యవే. సూపర్ అసలు. నీకేమన్నా ఇష్టమైన సాంగ్స్? ఇష్టమైన సాంగ్స్ ఈమెకి నేనే ఇష్టంగా వస్తుంది, దానికన్నా అనే గుర్తుంది. అంతేనా? తనకి నువ్వంటే ఇష్టము, నీకు ఆమె అంటే ఇష్టం లేదు. అంటే ఇప్పుడు నేను పాట అంటే ఇష్టం ఉంటే చెప్పుకుంటా మన ఇప్పుడు చూడాలి, ఇష్టం ఉంటే దాన్నే చూడాలి. కాదా మరి అప్పటి నుంచి ఆమె పాట పాడుతుంటా ఆమె ఇట్లా చూస్తున్నావు కదా నువ్వు. అది అట్లా పాడు పాడు ఏదన్నా వాడు. అంటే ఏది ఇష్టమని కాదు, ఫోక్లో ఇక ఫోక్లో దంచు. నాకు ఫోక్ సాంగ్స్ అంటే ఎక్కువ ఇష్టం. నీలమ్మ నీ మొగుడంట నిమ్మల సుక్కారైడు ఏడేడంతూరాల బంగుల గట్టెనే నీల ఏడేడంతూరాల బంగుల నీల బంగుల గట్టెనే నీల బంగుల లోపల నీల బంగుల లోపల నీల నిన్నే ఉంచెన నీల బంగుల లోపల నీల నిన్నే ఉంచెన నీల. సారీ అన్న నాకు బ్రీతింగ్ అయితలేదు. వాటర్ తాగుతా? లేదు, పెయిన్. ఓకే. అంటే ఇప్పుడు నువ్వు ఇంతకు ముందుకు నీకు హెల్త్ ప్రాబ్లం ఉందన్నావు, ఇప్పటికీ పెయిన్ ఉందా? పెయిన్ ఉందన్న ఇంకా. ఓకే, పెయిన్ ఉన్నా కానీ ఇంకా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నట్టు. సో పెయిన్ ఉన్నట్టు నీకు తెలుసా? అవే వా అంటది అప్పుడప్పుడు చూస్తే రూమ్ లో చూస్తూ ఉంటుంది, దగ్గరనే ఉంటాం కదా. ఓకే. ఒకసారి తెలకుండా పాపం దండన కొట్టిన దాని మీద. ఓకే, పెయిన్ రావచ్చు. వస్తుంది. అబ్బా తిట్టింది ఇక. ఓకే, కుట్టాల్సింది. కుట్టలే. సో అంటే అసలు మీ డ్రీమ్ ఏంది? ఏం అవ్వాలనుకున్నారు? ఏమయ్యారు అసలు? సింగరే. సింగర్స్ అవ్వాలనుకున్నారు. సో సింగర్స్ అయ్యారా మరి ఇప్పటికే? అంటే ఇప్పుడు యూట్యూబ్లో అప్పుడొకప్పుడు నన్ను ఏం కొడితే రాపో యూట్యూబ్లో అందరు అంటుండే నీ పాట అంటే వేడా అట్లా అంటుండే. ఇప్పుడు చికిత సింగర్ సాంగ్స్ అని కొడితే నా సాంగ్స్ వస్తున్నాయి. అవునా? అవునన్నా. ఒకసారి కొట్టు నువ్వు. మీ ఫోన్లో కొట్టాను, ఛార్జింగ్ లేదు. ఎన్ని సాంగ్స్ వాడినావు? ఒక 10 అట్లా వాడినా, ఇవి బాగా లేచినాయి అన్నట్టు. ఓకే. ఇంకా పాడేటిన్నాయి దిలీప్ దేవ్ గారు. అక్క నేను కూడా కొట్టు చికిత సాంగ్ అంటే ఈ సాంగ్ వచ్చింది. చికిత సింగర్ సాంగ్ అని కొట్టు. అందరూ ఫీల్డ్లో వచ్చిందా? వచ్చింది. ఓ ఏ నాదోరా గంగారెడ్డి. ఓకే. అయితే ఈమె పేరు రాదు కదా? రాదు నాది.
రాదు కదా, అందుకే చెప్పినావు కదా ఇది. నిజం చెప్పు. అట్లా లేదన్నా, నాకు అట్లా అన్నప్పుడు ఇది అనిపిస్తుంటాయి, నేను పోతున్నా నా పేరు అంత ఇట్లా అందరు అంటుర్రు అని ఒక ఇట్లా మైండ్లో వెలిగేది బల్బు. ఎప్పుడు వస్తుంది అని. కొంచెం ఇక భరణం బంగ్లా కడితే సాంగ్ పేమెంట్ నుంచి అప్పటి నుంచి చికితాని కొడుతూ వస్తున్నా. ఓకే, చికితా అంటే చికితా సాంగ్స్ అని అంటే నీ వచ్చేసి ఇప్పుడు ఎక్కడ పోయినా అప్పుడు ఛానల్ పెరిగి చెప్తుంటే ఈ ఛానల్ వాడినా. సో రేపు పొద్దున శృతి పెరడి సాంగ్స్ అనగానే ఏమి వస్తాయి ఇక ఇద్దరు చెప్తాయి. ఓకేనా నీకు అట్లా రావడం? ఓకేనా? ఎట్లా నా టాలెంట్ బయటపడుతుంది సార్. అంతేనా? టాలెంట్ బయటపడాలి. ఓకే, ఇంకా పేరడి సాంగ్స్ నాకు ఇంకా వినాలని ఉంది. సో కొత్తగా ఏమన్నా క్రియేట్ చేసిరా అంటే ఇంకా మీరు వీడియోస్ చేయనివి ఏమన్నా? నువ్వు రెండవో ముండవో అయినా నేనేమన్లే, నిన్ను చేసుకుందాం అనుకుంటే కొంప ముంచినావే. నువ్వు లంగవో దొంగవో నాకు తెలియకనే పాయే, పచ్చి తాగుబోతు అని తెలిసి పరారయ్యినానే. సో అంటే తాగుబోతుల గురించి ఇది అంటే ఇంకా వేరేది ఉంది తాగుబోతులు పేరడి సాంగ్. ఆడేమంటాడంటే నువ్వు ఆగం దానివో ఏందో నాకు తెలియకపోయా, నేను చేసుకున్నా కొంప ముంచినవి. కొంప ముంచినావు. నువ్వు లంగవో దొంగవో నాకు తెలియదు, నువ్వు తాగుపోతావు అని చెప్పి నేను పరారైనా నేలిపోతున్నా. ఇంకోటి కూడా ఉంది, బారుల బగదాయి కూసుండవేంది, నీకు మస్తచ్చి మన్ను పడ్డది, ఇంట్లో పనంతా ఓడు చెయ్యాలా, నాకు బగ్గ మండుతున్నది. ఇంట్లో షింగెన్ని నేనే అయితే నాకు మొగడివి నువ్వు అయితివి, బయట నలుగుట్ల ఇజ్జతంతా వాయా, రెండు సూరతోడంటున్నారే. సూరతోడు అంటే ఆడుగుట్లుడు. సూరతోడు అంటే అంత మీనింగ్. ఆడుగుట్లుడు ఏం చేతగానోడు, పిల్లని చెప్పినట్టు తింటాడు అట్లా. అంటే అన్న మీరు మేము చెప్పిన దానికి ఇంత నవ్వుతురుగా, మీనింగ్ అంటే తెలియదా మీకు? మాకు తెలియదు, నేను ఇది చెప్తున్నా. కాదు మీరు ఎవరినన్నా ఇప్పుడు సూరతోడా ఎవరినన్నా ఎవరు తెలియదు, మా సూరత్ కాదంటాడు అప్పుడు అడుగు అంటే దేశం నిజం కదా, అదే అనుకుంటారు కదా. అట్లే అంటే కొన్ని మన అంటే పల్లెటూరు భాషలో కొన్ని ఇక్కడ రావు కదా. ఇప్పుడు హైదరాబాద్ లో వేరేలాగా హైదరాబాద్ లో ఏమండి అంటారు, మేము అట్లా ఏమండి అనేది ఆంధ్ర అంటే అలా కాదు, ఇట్లా మాట్లాడతారు. సరే హైదరాబాద్ ఎట్లా మాట్లాడుకుంటారో ఇద్దరు మాట్లాడండి, ఓకేనా? హలో బాగున్నా, మీరు బాగున్నారా? ఇట్లా హైదరాబాద్ మీరు ఏం మాట్లాడారు సార్? ఇది ఉంటుంది చూడ, బాగున్నారా? కాకరకాయ కూర తీయగుందా? హలో హలో హాయ్ హాయ్, ఎక్కడ ఉన్నారు? ఇక్కడనే ఉన్నా. ఇట్లా మాట్లాడతారు కరెక్టే. ఇట్లా మా అట్లా ఏడున్నావే నిజం చెప్పాలంటే హైదరాబాద్ భాషలో కూడా ఏడున్నావు రాబే అది కొందరు అంటారు. ఇప్పుడు మా ఆయసింటోళ్ళే కొందరు సిటీకి రాగానే ఏటో పోగానే అక్కడ ఇక్కడ అంటారు, మేము ఆడ ఈడ అంటాం. అసలు మాట్లాడేది రాదన్న, ఇప్పుడు మాట్లాడతాం తప్పోతాడు ఎంత గలీజ్ అన్న. నార్మల్గా మేము అంటే ఆటోలో మేము ఇంటర్వ్యూకి పోయినప్పుడు ఆటోలో వచ్చినప్పుడు మేము మేకప్ చేసుకుంటే అందరు ఇట్లా బిదిరి వేస్తారు. గట్టి విలేజ్ పీపుల్స్ అంటే టైం మమ్మల్ని చూస్తారు, ట్రాఫిక్ ఆపేసారు, మేము ఆటోలో దిద్దుకుంటా ఉన్నది. ఆమె అంగవడానికి కూడా చూస్తుంది, ఇట్లా దిద్దుకుంటుంది నవ్వుతుర్రాలు. అప్పుడు మీరు అనేది కొంచెం బూస్తుందా వాళ్ళు సిగ్గుపడి అనుకుతున్నారు. ఇంకా మేమంగా చెప్పాల్సింది నేను సింగర్ నే అని. ఆమె కార్ డోర్ ఆటోలు ఉన్న వాళ్ళది కార్ డోర్ ఇది ఉండదు, ఎట్లాగానే వినబడుతూ చెప్తా. ఓకే, పిలవాల్సింది ఇట్లా సైకిల్ తీస్తుంది ఇట్లా రా అని ఆపు. మళ్ళీ మమ్మల్ని కొడుతుంది పోలీసు. ఎందుకు కొడతారు అంటే మిమ్మల్ని చూసి నవ్వారు కదా వాళ్ళు, అంతే కదా. దిద్దుకుంటారు కాబట్టి. సరే మీరు మేకప్ కూడా వేసుకుంటారా? ఓకే, అది కూడా రాగానే ఇంటికా నుంచి ఎట్లా ఆడికెళ్ళి ఎట్లా కర్రీ టచ్అప్ చేసుకోరు మంచిగా ఇట్లా అంటారు మీరు. అవన్నీ ఆడపోయి అంటారు ఎందుకని రాగానే పూసుకొని వస్తారు. మా మీదనే వేసేసింది ఇట్లా అంటారు అని చెప్పి. అంతే అన్న, నీకు వచ్చినాక బ్లాక్ మీరు మంచిగా అందంగా కనిపించాలనుకుంటారు, అందుకే మేము ఆన్ వేసుకోవాలి. అదే ఆడ వేసుకొని 10 గంటలకు వేసుకుని ఇక్కడికి వచ్చే వరకు 4 అయ్యి. లేదు మేము ఆటోలో రాంగ్ వేసుకుంటాం, కాలర్ రాంగ్ వేసుకున్నాం. వేసుకురా? ఏమేమి పూసుకున్నారు? ఏం లేదు, పాస్పోర్ట్ ఒకటి కమ్మలకి పెట్టుకున్నాం అంతే. పాస్పోర్ట్ ఏదో మరి బ్యాగ్ నీ బ్యాగ్ ఏది? నీ బ్యాగ్ ఓపెన్ చేయాలి. సరే బ్యాగ్ తెప్పండి, బ్యాగ్ తేవాలి ఇప్పుడు. చిన్న బ్యాగ్ కాదు, పెద్ద బ్యాగ్ పెద్ద బ్యాగ్ లేదు, డ్రెస్లు ఉన్నాయి. అంటే నేను ఇంటికి నుంచి వచ్చిన కదా. సరే చిన్న బ్యాగ్ లో ఏమేమి ఉన్నాయి చెప్పండి. పాన్స్ పౌడర్ చెప్తా అన్న, పౌడర్, ఫెయిర్ అండ్ లవ్లీ అదొకటి. లేదు మళ్ళీ చెప్పండి. ఫెయిర్ అండ్ లవ్లీ, ఓకే.
పాండ్స్ పౌడర్, లిప్స్టిక్, ఓకే ఐలైనర్, మస్కరా, ఇవి గింతే మేము అది ఇట్లా పట్టి సరే ఒకసారి తెప్పిద్దాం బ్యాగ్ ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి అదే బాగున్నా సరే సరే ఓకే. చిన్నది శృతి దాంట్లో ఉంటాయి కాదు పెద్ద దాంట్లో ఏదో ఉంది పెద్ద చెప్తాను బట్టలు నేను ఇంటికి నుంచి వచ్చిన సరే చిన్నది తీసుకురా సో బ్యాగ్ వచ్చే వరకు ఇంకేమైనా సాంగ్స్ పాడండి అన్నా ఏమైతుంది అందులో ఏమో ఉంది అయితే ఏం లేదన్నా ఏం లేదా సో మంచి పెరేడ్ సాంగ్స్ పాడండి ఊపున్న చక్కని పోరీని చూసి సంకలు గుద్దుకొని పోతే సర్పంచు బిడ్డవని సావగొట్టి పండ పెడితే సిగ్గన్న లేదారా పోడా అది అద్దన్న వడ్డవురా ఎంట తింపి తింపి వడ్డరు నీ ఇంట ఎటు కాకుండా అయిందిరా నీ పంట. నీ పాటలో మాత్రం నాకు డురు 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 బాగా నచ్చింది. కాదు ఈ మ్యూజిక్ ఈమెనే క్రియేట్ చేసిందా అంటే అలా డొరుడు ఏమంటది మ్యూజిక్ వాడంది పడదని చెప్పేసి డైరెక్ట్ లైవ్ లో కొట్టేసిన. ఓకే కూడా రాసినాం మందు మీద కూడా అంటే సుక్కాకు కిక్కెక్కే దాన్ని చూస్తే నా పానం మత్తెక్కే దాన్ని చూస్తే నా పానం మత్తెక్కే గ్లాసుల్లో గలగల ఊగుతుంటే గొంతుల్లో దగదగ దిగుతుంటే గ్లాసుల్లో గలగల ఊగుతుంటే గొంతుల్లో దగదగ దిగుతుంటే నల్లా నల్లాని కల్లదానా నిలువెల్లా అందాలు గల్లదానా. సో ఇవన్నీ ఎవరు రాస్తారు పేరడి అంటే జస్ట్ అనుకుంటారా లేకుంటే ఫస్ట్ కూర్చుంటాం తీసుకుంటాం ఇట్లా దేని మీద ఏ సాంగ్ రాద్దామని చెప్పేసి ఒక సాంగ్ ఒరిజినల్ సాంగ్ తీసుకుంటాం దాని మీద పేరడి స్టార్ట్ చేస్తాం. ఓకే సో ఇద్దరు ఒకటే దగ్గర కూర్చొని స్టార్ట్ చేస్తారు ఒకటే దగ్గర. ఓకే ఏదన్నా పాట రాయడానికి పోయి అంటే ఆపేసిన సాంగ్ ఏదైనా ఉందా ఇది చేద్దామని వద్దా కంటిన్యూ ఇద్దరు నిద్ర వస్తుంది తర్వాత రాద్దామన్నా లేదు లేదు ఇది తర్వాత అంటే కాదు ఇక పని కానీ ఏదన్నా కానీ ఇప్పుడు కావాల్సింది ఇక అంతే లేకపోతే వంటది ఈమె. ఓకే నిద్ర వస్తుంది ఈమె వంటది ఈమె ఇక పండుకుంటాం కదా అన్న సరే అని శృతిలో టైం అవుతుంది పాటలు రాద్దామంటే లేదు నేను 10 గంటల కట్ట రాద్దామని చెప్తే 8 గంటల చెప్తే నేను లేవా మరి నువ్వు అన్నప్పుడు నాది కానీ నేను అన్నప్పుడు నీది కానీ. సరే మీ ఇద్దరు ఇట్లా నిద్రపోతులు ఎవరు ఇద్దరు అంతే ఇద్దరు నిద్ర తిండిపోతులు ఎవరు ఇద్దరం నార్మల్ ఇద్దరం ఉన్నాయి లైట్ ఇద్దరు తిండిపోతులే లేదు లేదు నార్మల్ గానే తింటాం అన్న నార్మల్ గానే తింటారు తిండిపోతులేం కాదు. ఓకే మాకు నూడిల్స్ కావాలా ఇది కావాలా గట్లా నూడిల్స్ లవర్ నేను అన్నం లేకుండా ఉంటా కదా నూడిల్స్ గా ఎందుకు అట్లా మరి సరే నూడిల్స్ లేకుండా ఉంటదంట నూడిల్స్ స్పెల్లింగ్ ఇప్పుడు అబ్బక్కనే గిడికి వచ్చినాం నూడిల్స్ స్పెల్లింగ్ చెప్తే చదువురాగానే అది అబ్బక్కనే గిడికి వచ్చినాం మేము. సరే ఇద్దరు కలిసి ఏదైనా మంచి ఫోక్ సాంగ్ ఊపున్న సాంగ్ పాడతారా మీరు పాడితే నాకు ఊపు రావాలి. నల్ల నల్ల కల్లదాన నా ముదుగుమ్మ నీ నడకల్లో నా మనసు బంగారు బొమ్మ నిలబడి నిన్ను చూసినానే నా ముదుగుమ్మ నల్లని చూసి రెలోన బంగారు బొమ్మ. సూపర్ అసలు ఇంకా అలా ఫ్రెండ్స్ నా మంచం మీద దిండును అడుగు మడులు గట్టిన కన్నీళ్ళు నా కంచంలో నా మెతుకుల నడుగు గొంతే దాటని వైనాలు నా మాటే వినని గుండెను అడుగు నువ్వు చేసిన గాయాలు నే కాటికి వెళ్ళే దారిలోనైనా కలిసి పోవే ఓసారి నన్ను చూసిపో కడసారి వంచన తెలువదే నాకు ముంచుడు తెలువదే ప్రేమ వంచుడు తప్ప కొంచెమైనా మోసగించుడు తెలువదే. సో అంటే ఈ పాట మీనింగ్ ఒక అమ్మాయి ఒక అబ్బాయిని మోసం చేసిందని. సో ఇప్పుడున్న జనరేషన్ లో చాలా మంది అమ్మాయిలు చాలా మంది అబ్బాయిలను మోసం చేస్తారు. అమ్మాయిలు ఏం కమ్మటోళ్ళు గారు అబ్బాయిలు ఏం కమ్మటోళ్ళు గారు ఇద్దరు కొందరు మంచి వాళ్ళు ఉన్నారు కొందరు చెడు ఉన్నారు అన్న కొందరు టైం పాస్ గా ఉన్నారు టైం పాస్ ఆడోళ్ళు కూడా. సరే శృతి ఎంత మందిని మోసం చేసింది? నేను మోసం చేయలేదు ఇంకా మా నాన్న వాళ్ళని పంపిస్తాను మోసం చేస్తా అంటే ఆయన చేసుకొని మోసం చేస్తా అంటే మోసం చేస్తావు ఎట్లా నన్ను చేసుకున్నా భరించాలిగా నన్ను. ధైర్యంగా ఉండండి ఎవరన్నా అంటే ముందే చెప్తుంది అంటే మోసం చేసినట్టు ఆరకం కాదు ఇప్పుడు నన్ను ఈ సాడిజం నన్ను భరించాలి కదా అట్లా చెప్తున్నాను. అంటే నువ్వు సాడిజం చూపిస్తావు సాడిజం అంటే ఇట్లా పర్రస్లో కొడతాను అదే కాలంట ఓకే అట్లా ఓకే అంటే అరుస్తావు ఎక్కువ ఇంట్లో మీ నాన్న మీద నువ్వు అరుస్తావా? అరుస్తా అప్పుడప్పుడు కోపం వస్తే. ఏమని అరుస్తావు? ఏ ఊకొర్రకు వేను అంట. ఓకే ఏ ఊకే ఒర్రకవై అంటావు ఏమంటాడు అప్పుడు నాన్న? మా నాన్న నన్ను కొడుకులు ఇంకా వచ్చింది కాబట్టి అట్లా ఏమన్నాడు ఓకే నీకు బాగా ఎక్కువనా అంటాడు. సో బ్యాగ్ వచ్చింది బ్యాగ్ ఇక్కడ రావాలి ఫస్ట్. సరే బ్యాగ్ వచ్చింది బ్యాగ్ లేని వాళ్ళే చూపిస్తారు. సరే పాట పాడండి ఫస్ట్ ఏదైనా
అర్రల అరిగి కూసున్నవాడ బాయి నిన్నెవ్వరు ఏమన్నరే నీ మూతంత చిన్నబోయనోయి నా మనసూరు కోనన్నదే నే అలిగి కూసుంటే నీకేంది అరే నా మనసు నాకున్నది మా అమ్మయ్య చెప్పిన అయినలే దారి పట్టిన నీ ఇంటికి. సూపర్. అసలు ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న పాటలు ఏమని వచ్చా అంటే మీరు ఇద్దరు వాడుతుంటే ఇద్దరు సౌండ్లు అంటే కలిసి ఇట్లా వస్తుంటే బాగా వినాలనిపిస్తుంది. శనిగ చెల్లనిలా వాడి సేతులియావే సెందూరాల తువాల సేతులియావే సెందూరాల తువాల సేతులియ నీతో నాకు సెల్లెళ్ళున్నారో మాయదారి మల్లేశ సెల్లెళ్ళున్నారో మాయదారి మల్లేశ. అది పాట ఎందుకు వాడిరు మీరు? ఊపుందిగా. ఊపున్నందుక లేకుంటే పేరడీ సాంగ్ మీకు ఇస్తానందుక? అట్లేం లేదు, అన్ని ఇంటర్వ్యూలు వాడిని మీరు చూడొచ్చు. ఓకే. ఏమో పేరడీ సాంగ్ ఇస్తానందుకు ప్రమోట్ చేస్తారేమో మళ్ళీ అని. దీని పేరడీ సాంగ్ కూడా ఉందన్న, పాడు పాడు. బంగుల మీద నీలా వాడి నిన్న చూతిరా నా పోడా గంగయ్య నిన్న చూతిరా నా పోడా గంగయ్య సూతే సూతివి గాని ఓలను సూతివే నా పోరి గంగమ్మ నేను బైకాడుంటేనే నా పోరి గంగమ్మ. బాయ్ కాడ ఉంటే ఎవరు చూసిన మరి? అది ఓకే సరే. బ్యాగ్ వచ్చింది, బ్యాగ్ లో ఏమేమి ఉన్నాయి? అది మీద టాబ్లెట్లు, ఆధార్ కార్డు, లిప్స్టిక్లు, పౌడర్లు. సరే ఇంట్లో ఏమేమి ఉన్నాయో ఒక్కోటి తీసి చూపి. కథల మనవాడనంట. ఓకే. అమ్మ దుబ్బైన కూడా ఉంది మర్చిపోయా. తీ ఒక్కటి తీసి ఆమెకి ఇస్తా ఉండు. తాసెట్ దువ్వెన. ఓకే దువ్వేనా. ఓకే. ఏంటది? పాండ్స్ పౌడర్. పాండ్స్ పౌడర్. ఓకే. అదేంది? ఇప్పుడు బ్యాగ్ మొత్తం చెప్పదేంది? ఫెయిర్ అండ్ లవ్లీ. ఓకే. నెక్స్ట్ ఏంటది? మస్కారా. ఓకే. ఇది ఐలైనర్. ఓకే. లిప్స్టిక్. ఓకే. అంతే అన్నీ. అయితే చిక్కి దగ్గర నీకు నచ్చేవి ఏంటివి, నచ్చనివి ఏంటివి? అని నచ్చని పద్ధతి ఇంతవరకు అయితే నాకు నచ్చని అయితే ఏం చేయలేదు. అన్ని నచ్చినాయి. అన్ని నచ్చినాయి. నీకు కోపం ఉంటే కూల్ అవుతుంది. ఓకే. మంచిగా మాట్లాడుతుంది, అర్థం చేసుకుంటుంది. ఓకే. సో నీకు? నేనేమని కోపంగా వచ్చినప్పుడు ఇక ఎట్లన్నా వాళ్ళకి కాంప్రమైజ్ కావాలి కాబట్టి అయితే ఇక నువ్వే కాంప్రమైజ్ అవుతావు, ఆమె కాదు. అంటే నేను ఎప్పుడు ఎవరి మీదకి అంత కోపంగా ఇది కాలేదు అన్న. ఎప్పుడు నాకు ఓపికని, ఎప్పుడు నాకు నవ్వుడు, నాకు ఫన్నీగా ఉండాలి అంతే. ఓకే. ఎంత బాధలో నేను ఫన్నీగానే ఉంటా, నవ్విస్తా. ఇక వాళ్ళు కొంచెం ఇదేంటంటే మన మీద అయితే ఇంకా పెరుగుతూనే ఉంటది కదా, ఇక కొంచెం కాంప్రమైజ్ అవుతా నేను. సో నన్ను ఒక ఏదైనా మాట్లాడారు, రెండు ముచ్చట్లు మాట్లాడిన నవ్వు ఇప్పుడు మీరేమన్నా అడుగురు కాదు. నేను అడగాల? ఎట్లా అడగాలి? ఏదన్నా కూడా అడుగుర్రి. సరే మీ బాయ్ ఫ్రెండ్ పేరు లేరన్నా, లేరు. ఓకే. సరే ఇంకేం అడగాలి? ఇప్పుడు వచ్చినాము, వచ్చి బస్ స్టాండ్ అదే జోక్ చెప్తే ఇప్పుడు ఆటో వాడు అమ్మ ఆటో కావాలంటే మీకు అద్దా అన్నాం. అదొకటి. ఇప్పుడు కూడా పోలీసు అటు పోయినాం, బస్ వస్తుంది అంటుండు, ఉరికినాము, నాగిండు. ఎందుకే ఆయన నాగిండు, వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ ఎదురైండు. మీరు అటు ఇటు తిరుగుతారా పోరా అంటున్నాడు, అటు ఇటు ఇట్లా తిరుగుతారా అంటుండు. లేదా వెళ్ళిపోతుంది. సో అంటే ఏదన్నా మాట్లాడేస్తాం అంటే మేము ఇక అనుకోము, ఫ్లోలో నచ్చేస్తాయి అన్న. ఆడ ఎంత పెద్ద మనిషి ఉన్నాడు అని రాదు మాకు. కామెడీ అంటే ప్రౌడ్ గా ఫీల్ గా ఎప్పుడు ఎవరి ముందు. వాళ్ళు రిచ్ కానీ పూర్ కానీ అంటే ఎవరైనా ఇప్పుడు బస్సులో కానీ ఏదన్నా ఇట్లా కొంచెం పూర్ వాళ్ళు ఉంటారు కదా, రిచ్ వాళ్ళు వాళ్ళని తిడితే బాధ అనిపిస్తుంది. అయ్యో అందరికి ఇట్లా అనుకుంటాం మేము, అయ్యో అందరినీ ఒక్కటైతే తిరిగి అట్లా అనుకుంటాం మేము. ఓకే. సో అంటే ఇప్పుడు మీకు ఎవరన్నా కోపంగా అంటే వాళ్ళపైన ఇప్పటికీ మీకు కోపంగా ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఎప్పుడన్నా మిమ్మల్ని ఇన్సల్ట్ చేసిన వాళ్ళు కానీ ఎవరన్నా మిమ్మల్ని ఇన్సల్ట్ చేసిరా ఇప్పటివరకు? లేదు, ఇప్పటివరకు ఎవరు ఇన్సల్ట్ చేయలేదు. అంత గుర్తులేదు. ఓకే. అంటే వాళ్ళని అప్పటికప్పటికే వదిలేసుకుంటాం మేము అంతే, పర్టికులర్ దాన్ని పట్టుకొని కూర్చోం. జోకులు అయితే పట్టుకుంటాం. ఓకే. జోకులు అయితే నవ్వించడం కోసం ఏమైనా చేస్తాం. అది దాని. సరే మీరు ఇద్దరు ఏడికన్నా పోయినప్పుడు ఏదన్నా కామెడీ కానీ ఏదైనా సిచ్యువేషన్ జరిగినాయా? ఆనే కర్ణాటకలో మా మేడం. లే చెప్పాలి, ఏదో చెప్పాలి, చెప్పండి. చెప్పాల్సిందే మీ మేడం. నా మేడంతో జోక్స్ వేయండి. ఆ మేడం ఎట్లా మాట్లాడుతుంది ఈమె మాట్లాడుతుంది. మాట్లాడాలి. ఏ రండి అంటావు కదా, ఏ రెండు మాట్లాడు.
పోతే నిన్నేమని పిలుస్తుంది? మేమిద్దరం మేము కామెడీ చేస్తూనే ఉంటాం. మంచిదే, మేమిద్దరమే కొంటే ఓకే నవ్వుతాము. మేడం ఎట్లా ఇది అవుతుందో అన్ని మేడం నడురన్నా కూడా వాళ్ళు నడుతారు కదా సీరియస్ గా, మేడం వస్తున్నాం కదా ఇంకేంది అట్లాంటివి ఉంటుంది. ఇక మేము బాగా కుంసు పడుతుండే పిల్లలు మేకలను కొట్టినట్టు. అంటున్నామే. ఓకే అంతేనా, ఇంకేమైనా ఉందా జోకు? అక్కడ ఏమంటారు చైనా వాళ్ళు ఉంటారు, చైనీస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇప్పుడు నేషనల్ కర్ణాటకలో ప్రతి ఒక్క స్టేట్ వాళ్ళు వస్తుండే కదా, Okay. డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుండే స్లాంగ్ వాళ్ళు. తెలుగు రాదు కదా, తెలుగు రాదు కదా, మేము మేము హాయ్ కాకి అన్నాము, వాళ్ళు హాయ్ అని ఓకే వాళ్ళు రాకుండా అన్నా కూడా వాళ్ళు హాయ్ అన్న ఇట్లా అంటుంటే హాయ్ అందరు మేమే కలుపుతుంటే. ఓకే అందులో మీరు బాగా కోతలు అయితే కోతలు అంతేనా? ఇప్పటి వరకు మీరు ఏదైనా తప్పు చేసి ఇప్పటి వరకు ఎవరికి చెప్పండి ఏదన్నా ఉందా? ఏం లేదు. ఏం లేదు అట్లా. మీరు ఒక దగ్గర దొంగతనం చేసిరా చెప్తారని చెప్పాలి. లేదు అసలు అయితే తీయడం లేదు మాకు ఇంకా లేదు చేయలేదు చేయలేదు. ఓకే ఏమైతే తెలిసిందే ఏం దొంగతనం చేసిన ఎప్పుడు కదా. అట్లాంటివి ఏం లేవు. ఏం లేదా? ఏం లేవు. ఇప్పుడు మేము ఇట్లా చెప్పుకుంటే జనాలు ఏమనుకుంటారో వీళ్ళు ఇట్లా అంటారు, కానీ మా ఇది మాకు గుర్తు. మేము ఎప్పుడు నిజాయితీగానే ఉంటాము, నవ్విస్తూనే ఉంటాం, ఇంకొకళ్ళని తిట్టాము, ద్వేషించాము. కాకపోతే మాకు బ్యాడ్ కామెంట్లు వచ్చినప్పుడు మాత్రం లైవ్ పెట్టినప్పుడు తిట్టినాం. ఏమని తిట్టారు లైవ్ లో? లైవ్ ఉండేటోడు ఉండడు లేకపోతే దెంగేరు కానీ ఆగదమ్మా పెట్టకూరు కామెంట్స్. మీకు కూడా ఆడపిల్లలు ఉంటారు చూసి పెట్టుర్రా. లైవ్లో వచ్చినప్పుడే గలీజ్గా కామెంట్ పెట్టింటారు. అయితే అప్పుడు తిడతాం, ఇక కోపం కోపం తిట్టేస్తాం. అప్పుడు ఏమన్నా అనుకుని ఏమన్నా కానీ అప్పుడు సో అంటే మీరు ఏమైనా సినిమా పాటలు ఏమైనా పాడాలనుకుంటున్నారా? ఏమన్నా యాక్టింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారా? అంటే ఫన్నీగా ఇట్లా జబర్దస్త్లో కానీ శ్రీదేవిలో కానీ అట్లా అట్లా చేయాలి ఇంట్రెస్ట్ బాగా. ఓకే ఇప్పుడు జబర్దస్త్లో ఎన్నో స్కిట్లు ఎత్తురు కదా, మేమనుకుంటాం అయ్యో మనం గిన్నె ఎత్తున్నాం కదా మంచిగా ఎత్తాయి మనకు. సరే ఇప్పుడు ఒకవేళ మీకు జబర్దస్త్లోనే ఛాన్స్ వచ్చింది అనుకోండి, జబర్దస్త్ పోయి ఏం కామెడీ చేస్తారు? 2 నిమిషాలు ఆలోచించుకోండి. ఇప్పుడు 2 నిమిషాలలో నాకు చేయాలి. దేవుడు పో, మా మాటలతోనే కామెడీ చేస్తాం కానీ అంత మించి ఏమి చేయలేం. హలో చిక్కి చెప్పే ఏడునవే? ఇంటికానే. ఇగో నాది బర్త్డే ఉంది, నేను చెప్దామని మర్చిపోయినా కానీ నా బర్త్డే ఉంది, వస్తావు ఈరోజు? అయ్యో నేను ఈ రోజే నెత్తికి నూనె అంటించుకున్నా కానీ. నువ్వు నచ్చుకుంటే ఏమైంది నీకు రానికి? నీ పక్కకి విలవడి బిచ్చందాని లెక్క ఇలా వాడల ఫోటోలో బిచ్చదాని లెక్క నాది. సారీ నీ మొదలారని ఏమైంది అంటావు కదా అట్లా అన్నదాన్ని. కామెడీ అయ్యో కామెడీ రాలేదు కామెడీ ఇదే కామెడీ అంటే మేము ఇంకే చేసుకోలేదు అన్నట్టు. ఓకే మిమిక్రీలు అట్లా చేస్తాం కానీ. మిమిక్రీలు కూడా చేస్తారా? ఆన్లైన్ ఇమిటేట్ చేసుడు బాగా నడుచు. సరే నన్ను ఇమిటేట్ చేయి. అయ్యా చెయ్యు. భాగ్య భాగ్య చెయ్యి. భాగ్యనా? మా ఫ్రెండ్ రూమ్ లో ఉంటుంది. ఓకే వాళ్ళ ఫ్రెండ్ భాగ్య ఉంటదంట. భాగ్య చూడు చీపురు కట్ట పట్టుకొని ఉండు. ఆమె ఏం పట్టుకోదు పట్టుకోదు. నేనే కొడతారేమో నాకు తెలిసి. సరే భాగ్య లాగే మా మా బయట ఉన్నామా? ఎన్ని పెట్టాలా రైసు? 2 కప్పులు పెట్టు. సరిపోతాయి, చిక్కొచ్చింది. సరిపోతే పెట్టు. అట్లా కదా రచిత తల్లి, నేను ఆమెనంటప్పుడు అట్లా కదా రచిత తల్లి. నువ్వు ఇప్పుడు ఎటుపోతున్నావు రచిత తల్లి? నీ షాప్ ఏడా ఎట్లా అడుగుతాం ఇక మేము. ఆమె ఒక్కోసారి ఆపిగా నీ ప్రేమ మస్తు అయిందంటది. అట్లా కాదు రచిత తల్లి, లడ్డు కుక్క లడ్డు కుక్క లక్కి పేరు అట్లా వ్యక్తి. అప్పుడు ఆమె అంటది అప్పుడప్పుడు అట్లా కాదు బంగారు తల్లి అంటది. ఇక ఆమె మాకంటే ఇక ఏజ్ అనుకో కొంచెం పెద్ద మాతోటిదే కానీ మ్యారేజ్ అయింది అనుకో పిలుస్తాం. మ్యారేజ్ అయినా మీ దగ్గర ఎందుకు ఉంటుంది? ఫ్యామిలీ పరిస్థితి వల్ల ఉంటుంది. ఓకే ఓకే. అంటే పాప మీకు కొంచెం ఇస్తాం రెస్పెక్ట్, అంటే మంచిగానే చూస్తాం, జోక్గా ఫన్నీగా వాడుకోవడానికి. ఆమెని అట్లా రచిత తల్లి అని అంటది. ఆమె వేసుకుంటాం. మా దగ్గర ఎవరున్నా బలియాలు అంతే. మరి నన్ను ఎందుకు బలి చేయలేరు? ఇప్పుడు అంటే అదొక రకమైన రెస్పెక్ట్. ఓకే అదే నా మీద రెస్పెక్ట్ స్పెల్లింగ్ ఏంది? నిజామాబాద్ స్పెల్లింగ్ తెలుసా? తెలుసు. చెప్పండి, ఇద్దరు చెప్పండి. NIZAMABAD. నిజామాబాద్ కరెక్టేనా? కరెక్టే. కరెక్టేనా? ఓకే. మరి ఆమె డౌట్ పడుతుంది కదా. అంటే నేను ఫస్ట్ రేవంత్ రెడ్డి అయితే తెలుసు, కేసీఆర్ తెలుసు. మాట్లాడేది ఎప్పుడన్నా మీరు? కేసీఆర్ దగ్గరకు పోయినాం కానీ ఈవెంట్స్ అంటే కేసీఆర్ దగ్గర ఈవెంట్స్ చేసినాం, షేక్ హ్యాండ్ తీసుకున్నాం అంతే. అంతేనా?
సో మన హోమ్ మినిస్టర్ ఎవరు, తెలంగాణ హోమ్ మినిస్టర్? ఏమో తెలియదు. చీఫ్ మినిస్టర్? ఏమో చీఫ్ మినిస్టర్ కూడా తెలియదా మీకు? అబ్బా అన్నయ్య కాదు, ఇప్పుడే మీరు రేవంత్ రెడ్డి తెలుసు అన్నారు మీరు. చీఫ్ మినిస్టర్ అతను మాకు తెలియదు అన్న, సిగ్గుపోతే వేగని మాకు తెలియదు. సరే సరే, ముఖ్యమంత్రి ఎవరు? తెలియనప్పుడు తెలియదు. ముఖ్యమంత్రి ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చీఫ్ మినిస్టర్ ఇంగ్లీష్ లో అంటారు ముఖ్యమంత్రిని. ఏం అది మరి సదే అబద్ధం చెప్పిన మీరు ఇంగ్లీష్లో అడిగితే ఆడ చెప్తాం. అది ఇంటర్ వరకు ఇంగ్లీష్ లో చదివారు కదా. ఇంటర్ గుర్తుండే అన్నయ్యో, అబ్బాని అబ్బాది మాకు గుర్తే ఉండే. అయిపోయి అయ్యే పానం మీద పోయాను. సరే, రాష్ట్రపతి ఏం తెలియదు. ప్రధానమంత్రి మోడీ తెలుసు నాకు. ఏంటి? ప్రధానమంత్రి మోడీ. మోడీ ఫుల్ నేమ్ ఏంటి? ఇగో మాకేం తెలియదు, తిట్టుకోరు కానీ. సరే, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఎవరు? ఇగో గివ్వేది అంటే మీరు అక్కడ అడిగారు. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణా? కాదు, ఎవరన్నా ఇవన్నీ అడిగారు అనుకో, ఎట్లా మరి? సేమ్ ఇట్లా చెప్తాం. సరే, ఇప్పుడు మీరు ఏ ఛానల్ కి ఇంటర్వ్యూకి వచ్చారో తెలుసా? ఏమన్నా మీ పేరు తప్ప ఛానల్ తెలియదు మాకు. శివ స్టూడియో. శివ స్టూడియో. శివ స్టూడియో కరెక్టేనా మీరు చెప్పింది? ఆడ చూసినాం కదా బయట, అదే అదేనా? మైక్ లో ఉన్నాయి కదా, కనిపించింది. అది కూడా తప్పు, అది కూడా నువ్వు చెప్పింది కూడా. సరే, మళ్ళీ చెప్పు. శివ స్టూడియో. శివ స్టూడియోస్. శివ స్టూడియోస్, సారీ. శివ స్టూడియోస్. కాదు, మీరు ఛానల్ పేరు తెలియకుండా ఎట్లా పోతారు? ఈ ఛానల్ పేరు తెలియదు, మేము మిగతా ఛానల్ పేరు తెలుసు మాకు. అబ్బా, మాకు కవర్ చేసిన మస్తు. అయ్యా తెలుసు, కనుక్కున్నాం మేము కూడా. మీ ఛానల్ గురించి కనుక్కోలేదు. ఎందుకంటే మేము అనుకున్నది అంటే హానెస్ట్ చెప్పాలంటే మేము కావాలనుకుంది ఇంటర్వ్యూ బాగా చూస్తాం మేము, మాకు తెలుసు. మీ ఇంటర్వ్యూ కష్టం అంటేనే మేము గొప్పగా ఫీల్ అయినాం. సుమన్ టీవీ కానీ మీకు వేదన మీ ముగ్గురికి జరా ఎక్స్పెక్ట్ అన్నట్టు. ఓకే, బాగా చూస్తాం మీ ఇంటర్వ్యూలు. ఓకే, సో ఇక వస్తున్నాం. మీకు సరే, ఇప్పుడు అబద్ధం చెప్పారా నిజం చెప్పారా మనం తెలుస్తుంది. ఏ ఇంటర్వ్యూ చూసినా? బరిలక్. అది బరిలక్ ఇంటర్వ్యూ చూసినా? బరిలక్ చూసినా, మళ్ళీ సంజు చూసినా. ఓకే, మస్తు మంది చేసిర్రు చూసిన. సో బరిలక్ అంటే ఇష్టమా మీకు? లేదు బరిలక్ తిట్టిరు కాదు, ప్రోమోలు పడ్డట్టు అది వస్తా ఉంటాయి, అప్పుడు చూసిన. చూసినాం ఇంటర్వ్యూ. ఓకే, అంటే మా అక్క కూడా మాలక్క ఒక మీరు ఇట్లా అడిగారు. దేశాలు ఏం లేవు అన్న, అక్కగా అడిగారు, మీరు కూడా ఇట్లనే. మస్తు కూర్చున్నావు తెలుసా? అది రికార్డ్ అయిందా? ఓకే, సో మీ ఇన్స్పిరేషన్ ఎవరు అంటే సాంగ్స్ లలో? ఇన్స్పిరేషన్ అంటే ఎవరు లేరు కానీ ఇష్టం మంగ్లీ అక్క. నాకు మధుప్రియకి ఇష్టం. మధుప్రియ. సో వాళ్ళిద్దరు పాటలో కోట్ పాడండి. పాడేసినాం కదన్నా. పాడేసిరా? ఇంకా వేరే పాటలే లేవు? వాళ్ళు ఎన్ని పాటలు పాడారు? పాడేది కానీ పర్టికులర్ గా మా నాన్నకు నాకు సెంటిమెంట్ కదా. మంగ్లీ అక్క పాడింది విమానం మూవీ కావచ్చు. ఓకే, నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు, దశరథ మహారాజే నాన్నై పుట్టాడు, నువ్వు రాముడంత ఎదగరనేడు, చరితలు ఎన్నడు చూడని మమతల గూడే నీదిరో, సంపద అంటే ఏదో కాదురో, ఇంతకు మించి ఏది లేదురో, రేలా 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 నీదే నింగి నేల, రేలా 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 నీదే నింగి నేల. మధుప్రియ ఇప్పుడు చెప్పినా కదన్నా, అందుకే అని అర్రాలాలి నాకు ఇది బాగా ఇష్టం అక్క వాడి. అదే మేమిద్దరం వాడినాం చూడు, అర్రాలాలికి కూర్చున్నామానే బైది ఆ సాంగ్. అక్క దిలీప్ దేవ్ గారు అన్న వాడిండు. ఓకే, సో నీకు ఏదైనా మధుప్రియది ఏదైనా సాంగ్ వచ్చా? మధుప్రియది ఏదో ఆడపిల్ల సాంగ్, ఎక్కువ ఎడిక్ట్ అయిన సాంగ్ అది. ఓకే, సో ఏమన్నా నీకు ప్రపోజల్స్ వచ్చినాయి ఇప్పటిదాకా? వస్తూ ఉంటాయి. కాదు, వచ్చినాయా అంటే వచ్చినాయి కానీ చెప్పాలా వద్దానే అని చూసినావా? వచ్చినాయి అన్న. ఎన్ని వచ్చినాయి? ఏమో ఏమో. ఎట్లా ప్రపోజ్ చేసారు నీకు? మెసేజ్ చేస్తారు. ఏమని? అంటే ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇక ఆగమగాలు ఉంటారుగా, వాళ్ళకు అట్లా పెడుతుండే. ఓకే, సో నీకు ఒకరు ప్రపోజ్ చేసారు, ఒకసారి మెసేజ్ చూడు. మస్తు మంది చేసారు అన్న రీల్స్ కి, ఇన్స్టాగ్రామ్ లో నిన్ననే చేసారు. అవునా? అంటే కామెంట్ లోనా? కామెంట్ కాదు, మెసేజ్ చేసారు. మెసేజ్ చేసిరా? నా మెసేజ్ మీకు ఎట్లా చూసిరా అన్న? చూడు. లేదు ఏం లేవు. మెసేజ్ లేదా? లేదు. నువ్వు ఉంది లేదా అని చెప్తున్నావు. నువ్వు ఓపెన్ చేయాలి ఇన్స్టా.
అయ్యో ఇన్స్టానే ఓపెన్ ఉందన్న. అరే నిన్న మెసేజ్ చేసినాను కథలమ్మ పోయా మీదే ఉన్నది మా అమ్మ నాకు చెప్తారు. కానీ ప్రపోజల్స్ వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది? ప్రపోజల్ అలా జీర్ణించుకోలేకపోతున్నాడు. ఇంకా పప్పని తిట్టిన అంటే నిజంగా తిట్టేస్తుంటాను నేను. ఏ పాడుకోవాడు అంటుంటే ఓకే ఓకే. ప్రపోజల్ వస్తే ఏం చేస్తావు? ఎట్లా ఫీల్ అవుతావు? ఎట్లా ఫీల్ అవుతా అంటే అదిగా ఇప్పుడు చూస్తున్నాం కదా బయట టైం పాస్కి వాడుకుని అది చెప్తారు. ఎక్కువ టైం పాస్ కాలే ఉన్నారు కదా. ఓకే, నీకు ఎవరైనా నచ్చిరా? అంటే నీ క్రష్ కానీ ఎవరైనా? నా క్రష్ యాదమరాజ్. ఎవరు? యాదమరాజ్. ఎందుకు? నాకు ఇష్టం అంతే, కామెడీ. ఓకే, ఆల్రెడీ బాడీ లాంగ్వేజ్ సెట్ అయిపోయారు కదా వేరే సెట్ అయిపోయారు. మరి ఎట్లా? లగ్గం కాకుండా చేసుకుంటుంటే పోయి అయిపోయింది. ఓకే, లగ్గం కాకుండా చెల్లాక కొడుతుంది మన నన్ను. అంతేనా? ఎప్పుడన్నా కలిసినావా యాదమరాజ్? కలవాలని డ్రీమ్ అంతే. ఓకే, నీకేమైనా ప్రపోజల్స్ వచ్చినాయా? రాలే. ఓకే, అంటే ఎవరన్నా క్రష్ కానీ ఏమన్నా? ఏం లేవన్నా. ఓకే, మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఇద్దరు మమ్మల్ని వేసుకుంటే ఆడే ఆయనే. అంటే మనం చేసుకున్న భర్తలే మాకు హీరోలు అంతే. ఓకే, హీరో హీరోయిన్ ఇవేం లేవు మాకు. ఓకే, ఇప్పుడు వాళ్ళని సినిమాలో హీరో పెట్టుకుంటారు, ఫీల్ కావాలా ఇది కావాలా అట్లాంటివి అవ్వద్దు. ఓకే. ప్రజెంట్ మా నాన్న చేసుకున్నాక మా ఆయన మా ఇల్లే మాకు హీరోలు అంతే. అంతే, ఎవరు లేరుగా రారు. హీరోయిన్? హీరోయిన్ నేను మా అమ్మ. నువ్వు మీ అమ్మ? అవును అంతే కదా మరి. అంతేనా? అంటే కన్నదమ్మనే కదా అన్న ఆమె లేకపోతే ఇంత పేరు మాకు ఎక్కడిది వాళ్ళు లేకపోతే. సో ఎప్పుడన్నా నీ ముంగట శృతి ఏడ్చిందా? ఎప్పుడన్నా బాధపడి ఏమన్నా? నిజం చెప్పు. నన్ను చూసినావుతో చెప్పు. మీరు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసుకుంటారు. ఎప్పుడన్నా ఇక ఫ్యామిలీ గురించి ఏడుస్తే అంతే. ఏమని ఏడుస్తుంది? ఎప్పుడు ఏడ్చింది మీ దగ్గర? నా దగ్గర ఇంతవరకు లేదు. ఎప్పుడన్నా ఎమోషనల్గా అవుతుంది అమ్మ నాన్న ఇట్లా అంతే అని. ఓకే, అంటే ఫీల్డ్ పరంగా బయటకు వస్తే ఇప్పుడు పేరు వస్తుంది కదా, ఏ విధంగా కామెంట్లు రాగానే ఇద్దరం కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయినాం, ఇద్దరం సైలెంట్గా అయిపోయాం. ఓకే, ఎమోషనల్ గా ఫీల్ అయ్యి ఇద్దరు ఏడుస్తురా? ఏడలేదు. అంటే ఆడపిల్లగా మేము బయటకు వచ్చినప్పుడు చాలా ఫేస్ చేసినాం అన్న. ఊరు వాళ్ళ తరపున కానీ ఫ్యామిలీ తరపున కానీ మస్తు ఫేస్ చేసినాం. నైట్ ఈవెంట్స్ చేసినాం, అట్లా కొన్ని రోజులు అక్కడ స్టే చేసి చేసిన ఈవెంట్స్ స్టేషన్ లో జర్నీ అంటే స్టే అట్లా చేసినప్పుడు బయట తెలుగు రైల్వే స్టేషన్ లో జర్నీ చేసిరా? స్టే చేసినాం తడబడ్డదాన్ని. రైల్వే స్టేషన్ లో కూడా స్టే చేసిరా? ఎందుకు? నేను నైట్ ఈవెంట్ చేసి ఆమె రికార్డింగ్ చేసి లేట్ అయితే పోనీకి కాదుగా అట్లా స్టే చేసింది. ఒక అన్న ఉంటే బైక్ వేసుకొని వస్తుండే కదా అన్న, వేరే వాళ్ళు అంటే అంత నైట్లో రమ్మ అట్లా మాకు ఎవరు లేరు. వాళ్ళు ఏమన్నా అయినా మనం మేము బాధ్యులం అవుతాం. అదేమన్నా అన్న అయితే ఎంత నైట్లో మా చెల్లెడు ఒకతుందట అని అత్తాడు. ఇక అక్కడనే ఉంటుంటే మార్నింగ్ బ్రష్ చేసుకొని ఇంటికి వెళ్ళి అట్లా బ్యాక్ బోన్ కూడా మాకు అన్నల లెక్క ధైర్యం అట్లేం లేదు. మేమే డేర్కి వెళ్ళాలా, ఏడుకోయినా డేర్గా మాది మేము చూసుకొని రావాలంతే. బయట వాళ్ళ వాగే తీరు వేరే ఉంటుంది. అరే ఇట్లుంది ఇట్లుంది మంచిగా ఉంది అన్నట్టు అనుకుంటారు, కానీ మేము ఫేస్ చేసేది అదే అన్న. అందుకే కదా మరి ఈడ దాకా వచ్చిన. మేము అలా అనే బ్యాడ్ కామెంట్లకు వాళ్ళు ముఖముగానే అనే మాటలకు మేము అప్పుడే ఆగిపోతే ఇందాక రాము ఏదన్నా కానీ. అంటే మీ డ్రీమ్ ఏం లేదు అంటే మంచి సింగర్స్ గా మా అమ్మ మా నాన్న పేరు మంచిగా తేవాలా, ఊర్లో పేరు మంచిగా తేవాలా గంతే. ఇన్ని రోజులు మాకు బయట వాళ్ళు అనే మాటలు వాళ్ళు పడ్డరు, మా దగ్గర రానియకుండా కొన్ని పడ్డరు కావచ్చు. అట్లా పడ్డరు, వాళ్ళు పడ్డదానికి మా సక్సెస్ వాళ్ళకు అంటారు కదన్న అట్లా పోతుంది ఇట్లా పోతుంది అంటే వాళ్ళు బాధపడతారు కదా. ఆపేమన్నాడు మా నాన్న అయితే. కొన్ని చెప్పుకుంటారు మాతోనే, నా బిడ్డ ఏడ కొన్ని చెప్పుకోరు. సో ఫైనల్ గా ఒక మంచి సాంగ్ తోటి ఎండ్ చేద్దాం మన ఇంటర్వ్యూ. మంచి ఫోక్ సాంగ్. పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్లో పుట్టిన పేగు బంధం నేనురా, అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా, వాళ్ళ రెక్కల కష్టపు చెమట సుక్కల దారను నేనురా, వాళ్ళ రెక్కల కష్టపు చెమట సుక్కల దారను నేనురా. ఇంకోటి ఏదన్నా? సిటపాట గురిసేటి సినుకుల్ల జాడ కదిలొస్తానంటున్నదో, నా ఎదపైన రాలేటి గంధాల మేడ నన్ను పిలుసుకుంటున్నదో, సిటపాట గురిసేటి సినుకుల్ల జాడ కదిలొస్తానంటున్నదో, నా ఎదపైన రాలేటి గంధాల మేడ నన్ను పిలుసుకుంటున్నదో, అందుకుందామంటే అందేలన్నీ ఇంకా అల్లారు పడుతున్నాయో, సిటపాట గురిసేటి చినుకుల్ల జాడ కదిలొస్తానంటున్నదో, నా ఎదపైన రాలేటి గంధాల మేడ నన్ను పిలుచుకుంటున్నదో.
సూపర్. ఇక నువ్వు ఎలక్షన్ మూమెంట్ లో సాంగ్స్ పాడినావు కదా, సో ఎట్లుంటాయి సాంగ్స్? ఒక్క సాంగ్ పాడు. గవే నడుము నడుము నడుమవే రామ గులాబీల జెండలమ్మ గులాబీల జెండలమా గులాబీల జెండలమా గులాబీల జెండలే రామక గురుతుల గురుతుంచుకో రామక గురుతుల గురుతుంచుకో రామక నువ్వు కారును గురుతుంచుకో రామక. అంటే మమ్మల్ని తిట్టుకోకు రాయింది, అది కాంగ్రెస్ వాళ్ళు తిట్టుకుంటారు ఇలా అట్లా. ఎవరు పార్టీలకు సంబంధించి కాదు, జస్ట్ మేము పోటీ కాంగ్రెస్ పాట కూడా ఒకటి పాడు రైతు. ఇదే వస్తుంది మళ్ళా. నడుము నడుము నడవవే రామక కలిసి నడుము గట్టవే రామక కాంగ్రెస్ జెండలమ్మ కాంగ్రెసు జెండలమ్మ కాంగ్రెసు జెండల చేతి గుర్తు జెండలే రామక గురుతుల గురుతుంచుకో రామక. ఇవి కాంగ్రెస్ చేసింది, టీఆర్ఎస్ చేసిన బీజేపీ జెండలే రామక గురుతుల గురుతుంచుకో రామక గురుతుల గురుతుంచుకో రామక నువ్వు పువ్వును గురుతుంచుకో రామక. సరే టీడీపీ కూడా ఫీల్ అవుతుంది పాపం. మాకు రాదు మాకు రాదు పాపం చంద్రబాబు నాయుడు గారు ఫీల్ ఇగో మాకు అలాంటి అభిమానమే పవన్ కళ్యాణ్ అన్న కానీ రాదన్న రాంది ట్రై చేసి ఇద్దరు ట్రై చేయాలి మీరు. లేదన్న రాదు రాదు రాదా? రాదు 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 రాదా? రాదన్న. చలో థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మీకు ఎన్ని బాధలున్నా నా ఇంటర్వ్యూలో బాగా హ్యాపీగా మాట్లాడినందుకు. కానీ నేను నీకు ఒక మాట ఇస్తున్నా, అంటే ఒకవేళ నాన్నకు కానీ అమ్మకి కానీ ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు నాకు, అంటే ఏదైనా హాస్పిటల్ ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసి నా సైడ్ నుంచి నేను చేపిస్తా, ఓకేనా? ఇది ఒక్కటి మాత్రం నేను నీకు హెల్ప్ చేస్తా, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీరు మంచిగా సాంగ్స్ పాడాలి. అంటే పెరడిలా వస్తుందా పేరు, దేంట్లో వస్తుందా పేరు, అది మీకు తెలుసు. జస్ట్ అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే ఓన్లీ ఫేమ్ చూస్తారు, ఓకేనా? సో అట్లాంటి ఫేమ్ వచ్చిన వాళ్ళు అది నిలబెట్టుకోవాలి. కొన్ని రోజులు వాడి కొన్ని రోజులు ఆపేస్తే మీ పేరే పోతుంది. సో అట్లా కాకుండా ఫోక్ సాంగ్స్లో కానీ పెరడి సాంగ్స్లో కానీ అట్లా మీరు శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా వెళ్ళాలనుకుంటారు కాబట్టి సో అది కూడా రావాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లాగే ఎదగాలని చెప్పేసి కోరుకుంటున్నా మా శివ స్టూడియోస్ త్రూ. సో ఫైనల్ గా ఒక 3 పాటలతోటి మన ఇంటర్వ్యూ ఎండ్ చేద్దాం. మంచిగా ఒక 3 పాటలు పాడమ్మా. ఇంటి కాడ పిల్ల జల్లా ఎట్లా ఉండ్రో నా ముసలి తల్లి ఏమి పెట్టి సాదుతుందో బస్సు వద్దు బంధు వద్దు అయ్యా సారు నన్ను ఇడిసబెడితే నడిసి నేను ఓత సారు నన్ను ఇడిసబెడితే నడిసి నేను ఓత సారు ఇంటి కాడ పిల్ల జల్లా ఎట్లా ఉండ్రో నా ముసలి తల్లి ఏమి పెట్టి సాదుతుందో ముసలి తల్లి ఏమి పెట్టి సాదుతుందో. సో సూపర్. ఇంకా రైతుల గురించి ఒకసారి. కష్టం అంటే తెలిసి నోడురా నిరుపేదరా రైతన్నరా కడుపు నింపే అన్నం మెతుకురా అన్నదాతరా రైతన్నరా ఎండలక వానలక చలి ఎనక నేల మట్టిని నమ్మిండు రేయనక పగలనక రాత్రనక కష్టజీవిగా నిలిసిండు ఎన్ని బాధలున్న కన్నీళ్ళెన్నొచ్చినా ఆకలి మరిసిండు మన ఆకలి తీర్చిన అమ్మ ప్రేమరా అన్నరా రైతన్న మన ఆకలి తీర్చిన అమ్మ ప్రేమరా అన్నరా రైతన్న. సో సూపర్ అమ్మ. ఇంకా అంటే మన మనసు మనకి ఏ విధంగా చెప్తుంది అనే దాని గురించి ఒక చిన్న సాంగ్ పెడతా. ఓకే, అంటే మన మనసు మనకి ఏ విధంగా చెప్తుంది అని. అంటే చెడుని కోరుకుంటుంది మంచిగా కోరుకుంటుంది కదా, దాని గురించి ఏమని చెప్తుంది. మనసా నేను నిప్పుతోటి కడగనా మనసా మనసా కన్నీళ్లతో నేను మార్చనా మనసా 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 నీ మర్మమేందో ఎరుగనైతి మనసా చందమామనందుకునే శక్తి నీకున్నా సముద్రాలు ఈదగలిగే బలము నీకున్నా నేను నాదనే మాట మరువవెందుకో నేను నాదనే మాట మరువవెందుకో స్వార్థమనే బందికాన విడువవెందుకో నీవు విడువవెందుకో మనసా కన్నీళ్లతో నిన్ను మార్చనా మనసా సృష్టికి ప్రతి సృష్టి నీవు చేయగలిగిన
మనిషిలోని అణువణువును మార్చగలిగిన మనసులున్న మాయపురలు తుంచవెందుకు మనసులున్న మాయపురలు తుంచవెందుకు నువ్వు మనిషిలాగా ఒక్క దినం బతుకవెందుకో నీవు బతుకవెందుకో మనసా కన్నీళ్ళతో నేను మార్చనా మనసా. సూపర్ అమ్మా. అంటే 3 పాటలు అనగానే కరెక్ట్ 3 పాటలు పాడినావు, కానీ లాస్ట్ లో మనసు గురించి పాట పాడినావు కదా, ఈ పాట నువ్వే రాసినావు లేకుంటే? లేదు నేను రాయలేదు. స్వర్ణక్క అని చెప్పేసి అక్క ఒక ఇంటర్వ్యూలో ఈ సాంగ్ పాడింది, అది కనెక్ట్ అయినట్టు. అంటే నార్మల్గా మనం చేసేది అదే కదా, నార్మల్గా మనుషులకి ఒక రోజు బతికే ఎవరైనా సరే ఈ ఎదుటివాడి చెడునే కోరుకుంటాం తప్ప మంచిని కోరుకో అట్లా అని చెప్పేసి అది నేర్చుకున్నానట్టు. ఎప్పుడైనా కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా కానీ ఎదుటోటి చెడును ఎవరు కోరుకుంటారో వాళ్ళకే చెడు జరుగుతుంది, ఎదుటోడిని మంచి ఎవడు కోరుకుంటాడో వాళ్ళకి మంచి జరుగుతుంది. సో ఇదొక్కటి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, పిలవగానే నిజామాబాద్ నుంచి నాకు ఇంటర్వ్యూ చేయడానికి హైదరాబాద్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.